సో ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది ఏంటంటే మనం తీసుకున్న షుగర్ ఇంటేక్ వల్ల క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని. ఇది నిజమా? ఎక్కువ స్వీట్స్ తినడం, ఐస్ క్రీమ్స్ తినడం, వీటిల్లో ఉండే షుగర్ వల్ల డైరెక్ట్గా క్యాన్సర్ రాదు. సో మరి క్యాన్సర్ని ప్రివెంట్ చేయగలిగే టాప్ 5 ఫుడ్స్ అంటే ఏం చెప్తారు? నో సచ్ సూపర్ ఫుడ్ విచ్ కెన్ ప్రివెంట్ క్యాన్సర్. ఓకే, అలాంటిది ఏం లేదు. అండ్ డయాబెటీస్ పేషెంట్స్ ఉంటే వాళ్ళకి క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎంత ఉంటుంది? పెద్ద పేగులో కానీ, లివర్లో కానీ, ఓకేనా, ప్యాంక్రియాస్లో కానీ, బ్రెస్ట్లో కానీ క్యాన్సర్స్ వచ్చే రిస్క్ అనేది కంపారిటివ్లీ ఎక్కువ డయాబెటిక్స్. ఎంత పర్సెంటేజ్ ఛాన్స్ ఉండొచ్చు అది ఒకవేళ ఫ్యామిలీలో రన్ అయితే? ఇన్ జనరల్ ఓవరాల్గా వచ్చే క్యాన్సర్స్లో ఫ్యామిలీ హిస్టరీ అరౌండ్ 2% ఉంది. ఓకే, 2%. 98 to 99% స్పోరాడిక్ అంటారు, అంటే ఎవరితో సంబంధం లేకుండా ర్యాండమ్గా వచ్చే క్యాన్సర్స్. తాకట్లో ఉన్న మీ బంగారానికి వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. హాయ్, హలో, వెల్కమ్ టు ఆదాన్ హెల్త్. నేను చైత్య. జనరల్గా మనందరికీ క్యాన్సర్ అనగానే భయం వేస్తూ ఉంటుంది. దాని గురించి ఎన్నో డౌట్లు మనందరికీ ఉంటూ ఉంటాయి. సో క్యాన్సర్ వచ్చింది అనగానే మనకి ఏమైనా సిమ్టమ్స్ కనిపిస్తాయా? ఇన్ కేస్ కనిపిస్తే ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి? క్యాన్సర్ రావడానికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి? అండ్ క్యాన్సర్కి ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఏమొచ్చింది? ఇలాంటివన్నీ కూడా మనతో మాట్లాడడానికి ఈరోజు స్టూడియోలో ఉన్నారు ఆంకాలజిస్ట్ డాక్టర్ మహేష్ బెజ్గం గారు. సో వారితో మాట్లాడేసి బోల్డ్ అనే డౌట్లకి ఆన్సర్స్ తెలుసుకుందాం. హాయ్ సార్. హలో అండి. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్, థ్యాంక్ యూ. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. సార్, ఇప్పుడు క్యాన్సర్ గురించి, క్యాన్సర్ కేసులు చాలానే చూస్తున్నాం మనము. అసలు క్యాన్సర్ అంటే ఏంటి? అది అసలు మన బాడీలో ఏం చేస్తుంది? మన బాడీలో చాలా రకాల టిష్యూస్ ఉంటాయండి. ఆ టిష్యూస్లో బేసిక్ స్ట్రక్చర్ వచ్చేసి సెల్. ఓకే, ఈ సెల్ అనేది ఒక కంట్రోల్డ్ రెగ్యులేటెడ్ గ్రోత్ ఉంటుంది. బట్ ఎప్పుడైతే ఈ సెల్కి ఆ కంట్రోల్ అనే రెగ్యులేషన్ పోతుందో ఆటోనమీని గెయిన్ చేస్తుంది. అంటే తనకు నచ్చినట్టుగా విచలవిడిగా పెరిగిపోవడం అన్నట్టు. ఓకే, ఆటోనమీని గెయిన్ చేసినప్పుడు సైమల్టేనియస్గా బ్లడ్ వెజల్స్కి కూడా యాక్సెస్ తీసుకొని అది స్టార్ట్ అయిన చోటు నుంచి ర్యాపిడ్గా పెరుగుతూ వేరే చోటుకి కూడా వెళ్ళిపోతుంది. సో దిస్ హ్యాపెన్స్ అన్నట్టు. ఈ ప్రాసెస్ అనేది క్యాన్సర్ స్టార్ట్ అయ్యే ప్రాసెస్. అండ్ బ్లడ్ వెజల్స్ యాక్సెస్, లింఫాటిక్స్ యాక్సెస్, నర్వ్స్కి యాక్సెస్ తీసుకోవడం వల్ల అక్కడ నుంచి వేరే చోటుకి కూడా వెళ్ళిపోతుంది. ఓకే. జనరల్లీ క్యాన్సర్ వచ్చింది అని అంటే ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్లో తెలియదు, సిమ్టమ్స్ ఏం కనిపించవు అని అంటారు. అసలు ఎందుకు కనిపించవు? ఇన్ జనరల్ క్యాన్సర్ గ్రోత్ అనేది స్టార్ట్ అవ్వడం చాలా స్లోగా ఉంటుంది. సెకండ్ థింగ్, మనకు నొప్పి పుట్టించే నరాలు అనేవి క్యాన్సర్కి ఉండవు. సో ఈ 2 మేజర్ రీజన్స్ వల్ల మనకి సిమ్టమ్స్ కలవు. సెకండ్ థింగ్, సిమ్టమ్స్ ఉండకపోవడానికి ఆర్గాన్స్ని బట్టి వేరే వేరే రీజన్స్ ఉంటాయి. లైక్ మనం ఓవేరియన్ క్యాన్సర్ తీసుకున్నాం అనుకోండి, పొట్టలో చాలా స్పేస్ ఉంటుంది కాబట్టి ఆ ఓవేరియన్ క్యాన్సర్ అనేది, ఆ గడ్డ అనేది స్లోగా పెరుగుతూ చుట్టుపక్కల ఉన్న పేగుల్ని పక్కకి పుష్ చేస్తూ ఓకే అడిక్వేట్ స్పేస్ని తీసుకుంటుంది. ఆ స్పేస్ అనేది లిమిట్ అయినప్పుడు, తగ్గిపోయినప్పుడు మనకు సిమ్టమ్స్ అనేది డెవలప్ అవుతూ ఉంటాయి. లైక్ మనం కొంచెం తిన్నా మనకి ఫుల్ అయిపోయిన అనిపించడము, బ్రీతింగ్ డిఫికల్టీ రావడము, ఇవన్నీ ఆ స్పేస్ పోయినప్పుడు. అండ్ సెకండ్ థింగ్, ఇప్పుడు మనం ఫుడ్ పైప్లో క్యాన్సర్ వచ్చిన, మోషన్ పైప్లో కోలాన్లో క్యాన్సర్ వచ్చిన సిమిలర్ అన్నట్టు. లైక్ ఇప్పుడు మనకి ఒక వాటర్ పైప్లో వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది. మీరు జెంటిల్గా ఫుడ్తో ఇలా ప్రెస్ చేశారనుకోండి, వాటర్ ఫ్లో అనేది డిస్టర్బ్ కాదు. ఎంతో కొంత తగ్గుద్ది, బట్ డిస్టర్బ్ కాదు. వాటర్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. గట్టిగా ప్రెషర్ పెడితే కంప్లీట్గా బ్లాక్ అవుద్ది. సేమ్ ప్రిన్సిపల్ అప్లైస్ టు మన ఇసోఫాగస్ అయినా కోలాన్ క్యాన్సర్స్ అయినా. వాటిలో గడ్డ డెవలప్ అయినప్పుడు ఇనీషియల్గా స్టార్ట్ అవ్వడం చిన్నగా స్టార్ట్ అవుతుంది కాబట్టి అది మనకి ఏమి ఇబ్బంది కల్పించదు. ఒక సర్టెన్ స్టేజ్కి వచ్చినప్పుడు ఆ ఫుడ్ పాత్కి, అంటే ప్యాసేజ్కి, మోషన్ ప్యాసేజ్కి అది ఇబ్బంది కలిగిస్తుంది కాబట్టి స్లోగా మనకి సిమ్టమ్స్ తెలియడం అనేది జరుగుతుంది. కానీ అప్పటికి స్టేజ్ అనేది అడ్వాన్స్ అయిపోయి ఉంటుంది అన్నట్టు. ఓకే. సో ఆర్గాన్ బట్టి అలా వేరియేషన్స్ ఉంటాయి. ఎందుకు డిలే అవుతుందని చెప్పడానికి. జనరల్లీ స్క్రీనింగ్ చేయించుకోండి అని అంటారు. అసలు స్క్రీనింగ్ ఇంపార్టెన్స్ ఏంటి? అండ్ పీపుల్ అబవ్ 40 వాళ్ళకి ఒక 5 స్క్రీనింగ్ టెస్ట్లు మీరు వెళ్ళి చేయించుకోవాలి ఖచ్చితంగా ఇయర్లీ అని అంటే ఏం టెస్ట్లు మీరు సజెస్ట్ చేస్తారు? ఫస్ట్ స్క్రీనింగ్ అంటే ఏంటో తెలుసుకోవాలండి మనం. స్క్రీనింగ్ అంటే క్యాన్సర్ డెవలప్ అవ్వకముందే, ఓకే, ప్రీ క్యాన్సర్ స్టేజ్లో కానీ, లేదు అంటే ఎర్లీ స్టేజ్లో లైక్ స్టేజ్ 1లో క్యాన్సర్ని డిటెక్ట్ చేయడం మనం స్క్రీనింగ్ అంటాం. ఎందుకు ఈ స్క్రీనింగ్ ఇంపార్టెంట్ అంటే, మనకు ఆ స్క్రీనింగ్ చేసి ఆ ఎర్లీ స్టేజ్లో ఆర్ ప్రీ క్యాన్సర్ స్టేజ్లో డిసీజ్ని డిటెక్ట్ చేసే విండో అనేది మనకి చాలా క్యాన్సర్స్లో ఉంటుంది. ఇట్స్ లైక్ ఈ రోజే క్యాన్సర్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది, రేపు క్యాన్సర్ సిమ్టమ్స్ వచ్చేస్తే అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళిపోతుంది అంటే కాదు. సో దెర్ ఈజ్ ఎ టైమ్
పీరియడ్ ఆఫ్ మంత్స్ టు ఇయర్స్. సో ఆ పీరియడ్ని మనం యూటిలైజ్ చేసుకొని అక్కడ మనం టెస్టులు చేస్తే మనకి ఎగ్జాక్ట్లీ ఏం జరుగుతుంది, క్యాన్సర్ ప్రీ క్యాన్సర్ స్టేజ్లో ఉందా లేదంటే ఎర్లీ స్టేజ్లో ఉందా అని తెలుసుకోవచ్చు. దానికి తగ్గట్టుగా మనం ఇంటర్వ్యూన్ చేసి కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే చాలాసార్లు రాడికల్ సర్జరీస్ అవసరం ఉండదు, చాలాసార్లు కీమోథెరపీ రేడియేషన్కి వెళ్ళే అవసరం ఉండదు. ఓకే. అండ్ సెకండ్ థింగ్, మీరు అన్నారు కదా 40 ఇయర్స్ తర్వాత స్క్రీనింగ్ వెళ్ళాల్సి వస్తే ఏమేమి వెళ్ళాల్సి వస్తుంది. సో యూజువల్లీ జెండర్ బేస్ చేసుకొని మనం స్క్రీనింగ్ టెస్ట్లు చెప్తాం. ఎందుకంటే ఆర్గాన్స్ అనేది డిఫరెన్స్ ఉంటాయి కాబట్టి, మనకి మేల్ అండ్ ఫీమేల్ ఆర్గన్స్ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి స్క్రీనింగ్ టెస్ట్లు అనేది వేరుగా చెప్తాం. ఒకటి బ్రెస్ట్ రిలేటెడ్గా మనం స్క్రీనింగ్కి వెళ్ళాల్సి వచ్చింది అనుకోండి, సంవత్సరానికి ఒకసారి మ్యామోగ్రామ్ చేయించుకోమని చెప్తాం. ఒకవేళ ఫ్యామిలీ హిస్టరీ ఉంది, హై రిస్క్ ఉంది అనుకోండి, మనం 40 ఇయర్స్ కన్నా ముందే అంటే 20 ఇయర్స్ ఆఫ్ ఏజ్లోనే మనం స్క్రీనింగ్ స్టార్ట్ చేపిస్తాం. సెకండ్ థింగ్, నేను ఇప్పుడు అంటే చెప్పేదంతా ఆడవాళ్ళని దృష్టిలో ఉంచుకొని చెప్తున్నాను. సెకండ్ థింగ్ వచ్చేసి సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్. ఇది కూడా యూజువల్లీ మనం 20స్లోనే స్టార్ట్ చేస్తాం. ఓకే. బియాండ్ 40 కూడా కంటిన్యూ చేయాలి. ఎప్పటి వరకు కంటిన్యూ చేయాలంటే 65 ఇయర్స్ ఆఫ్ ఏజ్ వరకు కంటిన్యూ చేయాలి. ఏం చేస్తాము దీంట్లో అంటే ప్యాప్స్మియర్ చేస్తాము, ప్యాప్స్మియర్తో పాటు హెచ్పివి వైరస్ ఉందా లేదా డిటెక్ట్ చేస్తాం. ఈ 2 టెస్టులు కనుక చేస్తే మనం 5 ఇయర్స్కి ఒకసారి స్క్రీనింగ్కి వెళ్ళొచ్చు. ఓకే. థర్డ్ థింగ్, కోలన్ క్యాన్సర్ స్క్రీనింగ్. కోలన్ క్యాన్సర్ స్క్రీనింగ్ ఇన్ జనరల్ హిస్టరీ ఉందనుకోండి, సేమ్ అగైన్ టీనేజ్లో కానీ 20స్లో కానీ స్టార్ట్ చేస్తాం. ఫ్యామిలీ హిస్టరీ ఏం లేదనుకోండి, ఆఫ్టర్ 40 ఇయర్స్ మనం కొలనోస్కోపీ కానీ కొలనోస్కోపీతో మోషన్లో బ్లడ్ వస్తుందా లేదా చెక్ చేసుకుంటూ ఒక 3 to 5 ఇయర్స్ గ్యాప్లో సింగిల్ టెస్టా 2 టెస్టా మనం కన్సిడర్ చేసుకొని ఆ ప్రోటోకాల్ని మనం ప్రిస్క్రైబ్ చేస్తాం. ఓకే. థర్డ్, స్టాండర్డైజ్ కాదు ఓవేరియన్ క్యాన్సర్స్కి స్క్రీనింగ్. దెర్ ఈస్ నో స్టాండర్డ్ రికమెండేషన్స్, బట్ నేను అడ్వైస్ చేస్తాను. ఓకే. ఎందుకంటే ఓవేరియన్ క్యాన్సర్స్ మనం ఫ్యూ థింగ్స్ గుర్తుపెట్టుకొని నేను ఇది రికమెండ్ చేస్తాను. ఓవేరియన్ క్యాన్సర్స్ ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేయడం కష్టం. ఓకే. సెకండ్ థింగ్, ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ స్టేజ్ 1Aలో డిటెక్ట్ చేసామనుకోండి, ఒకవేళ లో గ్రేడ్ ట్యూమర్ అయితే మనకి కీమోథెరపీ అవసరం ఉంటుంది, అసలు రేడియేషన్ రోలే లేదు, హ్యాపీగా ఉంటుంది లైఫ్ అంతా. థర్డ్ థింగ్, మనము ఓవేరియన్ క్యాన్సర్ని ఎంత త్వరగా డిటెక్ట్ చేసి అంత పర్ఫెక్ట్గా సర్జరీ చేస్తే అంత ఎక్సలెంట్ అవుట్కమ్స్ ఉంటాయి. ఈవెన్ దో కీమోథెరపీ తీసుకోవాల్సి వచ్చిన అవుట్కమ్స్ చాలా ఎక్సలెంట్ ఉంటాయి అన్నట్టు. సో దానికోసము నేను ఓవేరియన్ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది సజెస్ట్ చేస్తాను, ఈవెన్ దో ఇట్ ఈస్ నాట్ స్టాండర్డైజ్డ్. అండ్ మీరు అన్నారు కదా ఇప్పుడు హెరిడిటరీ వల్ల అంటే ఫ్యామిలీ హిస్టరీ ఉంటే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని. అట్లా అన్ని క్యాన్సర్స్ వస్తాయా, లేకపోతే ఈజ్ దేర్ ఎనీ స్పెసిఫిక్ క్యాన్సర్స్ అలా ఫ్యామిలీ హిస్టరీలో ఉంటే వచ్చేది? మెజారిటీ ఆఫ్ క్యాన్సర్స్ మనకి ఫ్యామిలీలో రన్ అవ్వచ్చండి. ఓకేనా. లైక్ థైరాయిడ్లో తీసుకున్నారనుకోండి, మెడులరీ కార్సినోమా అని చెప్పి ఒక సబ్ వేరియంట్ ఉంటుంది. ఓకే. అది ఫ్యామిలీలో రన్ అవ్వచ్చు. ఓకే. పిట్యూటరీ గ్లాండ్ క్యాన్సర్స్ అయినా, పొట్టలో వచ్చే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్లు అయినా, జీర్ణాశయంలో వచ్చే క్యాన్సర్స్ అయినా, పెద్ద పేగులో వచ్చే క్యాన్సర్స్ అయినా, అండాశయాలో వచ్చే క్యాన్సర్స్ అయినా, బ్రెస్ట్లో వచ్చే క్యాన్సర్స్ అయినా, కొన్ని కిడ్నీలో వచ్చే క్యాన్సర్స్. ఓకే. ఇలా చూసుకుని చాలా ఉంటాయి మన ఫ్యామిలీలో రన్ అయ్యే క్యాన్సర్స్. బట్ మనం సింగిల్ పాయింట్ ఆఫ్ టైంలో సింగిల్ క్యాన్సర్ని ఐడెంటిఫై చేసి ఇది ఫ్యామిలీలో రన్ అవుతుందా లేదా అని చెప్పలేము. మనము ముందు వెనకాల హిస్టరీ చూసుకోవాలి, ఆ క్యాన్సర్ ఎలాంటి క్యాన్సర్ చూసుకోవాలి, దానిపైన మాలిక్యులర్ అనాలిసిస్ కూడా చేసి ఇది ఫ్యామిలీలో రన్ అయ్యేదే కాదా అని డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. అంటే ఎంత పర్సెంటేజ్ ఛాన్స్ ఉండొచ్చు అది ఒకవేళ ఫ్యామిలీలో రన్ అయితే? ఇన్ జనరల్ ఓవరాల్గా వచ్చే క్యాన్సర్స్లో ఫ్యామిలీ హిస్టరీ అరౌండ్ 2% ఓన్లీ. ఓకే. 2%. 98 to 99% స్పోరాడిక్ అంటారు, అంటే ఎవరితో సంబంధం లేకుండా ర్యాండమ్గా వచ్చే క్యాన్సర్స్. సార్ అసలు ఫుడ్కి క్యాన్సర్కి ఏంటి సార్ సంబంధం? ఫుడ్ ఇట్స్ లైక్ టూ ఎడ్జ్డ్ నైఫ్. ఓకే. మీరు ఎంత బ్యాలెన్స్గా ఫుడ్ తీసుకుంటే అంత ప్రొటెక్ట్ చేస్తుంది. ఎంత డిగ్రేడెడ్ ఫుడ్ కానీ లేదంటే అడల్టరేటెడ్ ఫుడ్ కానీ, మనం ఇప్పుడు కొత్తగా బార్బెక్యూస్ అని చెప్పేసి, సాసేజెస్ అని చెప్పేసి, అడల్టరేటెడ్ ఫుడ్ ఇవన్నీ తీసుకుంటున్నాం కదా, అవి అంత బ్యాడ్ చేస్తాయి. ఇది మనం 2 things డిస్కస్ చేయాలి ఫుడ్ ఇంపాక్ట్ అనేది. లైక్ ఫ్రెష్ ఫ్రూట్స్ అయినా, లీఫీ వెజిటేబుల్స్ అయినా, ఓకే, ఇట్లాంటివి తీసుకున్నాం అనుకోండి, దాంట్లో ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. ఇవి ఏం చేస్తాయంటే మన బాడీలో ఇన్ఫ్లమేషన్ని తగ్గించడానికి కానీ, ఓకే, ఫ్రీ రాడికల్స్ అని ఉంటాయి, అవి ఇన్ఫ్లమేషన్ ప్రమోట్ చేస్తూ క్యాన్సర్ కాజిటింగ్ ఉంటాయి అన్నట్టు. సో వాటిని తగ్గించడం కోసం కానీ, మీరు హెల్తీ డైట్ తీసుకున్నారనుకోండి, మీ వెయిట్ కూడా కంట్రోల్లో ఉంటుంది. ఓకే. సో ఆ వెయిట్ రిలేటెడ్, ఒబెసిటీ రిలేటెడ్ ఏదైతే క్యాన్సర్ రిస్క్ ఉంటుందో అది కూడా తగ్గిపోతుంది. ఓకే. సో ఇట్లా మనం బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడము, ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ లీఫీ వెజిటేబుల్స్ తీసుకోవడం వల్ల ఈ అడ్వాంటేజెస్ ఉంటాయి. అలా కాకుండా నేను ఎక్కువ అడల్టరేటెడ్ ఫుడ్ తీసుకుంటా, ఎక్కువ రెడ్ మీట్ తీసుకుంటాను,
ఓకే, జంక్ ఎక్కువగా ఫ్రైస్ తీసుకుంటాను. తీసుకుంటాను అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే బాడీలో నైట్రైట్స్, నైట్రేట్స్, ఓకే, యాక్రిలమైడ్, హెట్రోసైక్లిక్ అమైన్స్ అనే ప్రోడక్ట్స్ ఎక్కువైపోయి క్యాన్సర్ రిస్క్ అనేది మీరు నార్మల్ పర్సన్తో కంపేర్ చేస్తే ఎక్కువైపోతుంది. ఓకే. ఓకే, ఈ ఫుడ్ వల్ల క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది. ప్లస్ నార్మల్ అన్అడల్టరేటెడ్ ఫుడ్ తీసుకున్నారనుకోండి, క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది అని మనకు చాలా ఎవిడెన్స్ కూడా ఉంది. సో ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది ఏంటంటే మనం తీసుకున్న షుగర్ ఇంటేక్ వల్ల క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని. ఇది నిజమా? మనం ఆర్టిఫిషియల్ షుగర్స్ అయినా, ఓకే, కార్బోనేటెడ్ డ్రింక్స్లో అయినా, ఎక్కువ స్వీట్స్ తినడం, ఐస్ క్రీమ్స్ తినడం, వీటిల్లో ఉండే షుగర్ వల్ల డైరెక్ట్గా క్యాన్సర్ రాదు. కాకపోతే అది మన బాడీ మెటబాలిజం డిస్టర్బ్ చేయడము, ఒబేసిటీని ప్రమోట్ చేయడము, మన ఫిజికల్ యాక్టివిటీని తగ్గించడము, ఇట్లాంటివన్నీ చేస్తుంది. కాబట్టి ఆ క్యాన్సర్ తయారయ్యే ఎన్విరాన్మెంట్ అనేది ఫామ్ అవుతుంది. ఒకవేళ ఆల్రెడీ క్యాన్సర్ స్టార్ట్ అయ్యే ప్రాసెస్ ఏదైతే ఉందో, ఆల్రెడీ ఇనిషియేట్ అయ్యింటే, ఈ అబ్నార్మల్ బ్లడ్ షుగర్స్ అనేటివి అబ్నార్మల్ ఎలివేషన్ ఆఫ్ ఇన్సులిన్ గ్రోత్ ఫ్యాక్టర్ వల్ల ఎక్కువ సపోర్ట్ తీసుకొని ఇంకొంచెం ఎక్కువగా క్యాన్సర్ రావడానికి అవకాశం అనేది పెరుగుతుంది. పాలు కూడా అంటే యాక్చువల్గా నేను ఒక రీల్ చూసాను అనమాట. ఆ రీల్లో ఆవిడ చెప్తుంది, నాకు ఇట్లా క్యాన్సర్ వచ్చింది, సో నాకు సెల్ఫ్ ఎగ్జామినేషన్ నేను చేసుకున్నాను, ఎందుకు వచ్చింది అసలు, దీనికి ఏంటి ఫ్యాక్టర్ అని. అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే పాలు వల్ల. ఎందుకంటే ఇప్పుడు దానికి హార్మోనల్ ఇంజెక్షన్స్ చేస్తున్నారు పాలు ఎక్కువ ప్రొడక్షన్ రావడానికి. నేను అది ఎక్కువగా వాడడం వల్ల మేబీ నాకు అది ఎఫెక్ట్ అయి ఉండొచ్చు అని అన్నారు. సో నిజంగా పాలు క్యాన్సర్కి కారణమవుతాయా? యాక్చువల్లీ మిల్క్ అనేది మనకి జనరల్గా డైలీ కన్జ్యూమ్ చేసుకునే ఒక మెటీరియల్. ఓకే, మనకి సప్లైకి డిమాండ్కి మిస్ మ్యాచ్ ఉండడం వల్ల ఫార్మర్స్ అయినా సరే, డైరీ వాళ్ళైనా ఏం చేస్తున్నారంటే ఎక్కువ మిల్క్ ప్రొడక్షన్ కోసము ఆవులకైనా గేదెలకైనా హార్మోన్స్ ఇస్తున్నారు. ఓకే, అవే హార్మోన్స్ మనకి మిల్క్లో కూడా వచ్చేస్తాయి. వాటి వల్ల డైరెక్ట్గా క్యాన్సర్స్ వస్తాయంటే సేమ్ అగైన్ దెర్ ఈస్ నో సచ్ ఎవిడెన్స్ డైరెక్ట్ క్యాన్సర్ వస్తుందని చెప్పేసి. ఓకే, కాకపోతే అది మన బాడీలో ఉన్న మైక్రో ఎన్విరాన్మెంట్ని డిస్టర్బ్ చేస్తాయి. ప్లస్ మీరు నోటీస్ చేస్తుంటే మేము చిన్నగా ఉన్నప్పుడు పిల్లలు మెచ్యూరిటీ, ఆడవాళ్ళు మెచ్యూరిటీ రావడం అనేది 13-14 ఇయర్స్లో జరుగుతాయి. ఇప్పుడు 9-10 ఇయర్స్లోనే జరుగుతుంది. ఎందుకంటే ఈ హార్మోన్స్ అనేవి మిల్క్లోనే కాదు, మన పౌల్ట్రీ ఉంది, లైక్ చికెన్ ఫాస్ట్గా గ్రో అవడం కోసం దానికి హార్మోన్స్ ఇస్తారు. ఓకేనా, సో ఇట్లాంటి అన్ని కంబైన్ ఎఫెక్ట్స్ వల్ల వాళ్ళు ఎర్లీగా మెచ్యూరిటీ అవుతున్నారు. సో అట్లా మీరు ఎంత ఎర్లీగా మెచ్యూరిటీ వచ్చింది అనుకోండి, అంత ఎర్లీగా హార్మోన్స్ ఎఫెక్ట్ అనేది బ్రెస్ట్ మీద స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఎంత ఎక్కువ కాలం హార్మోన్స్ ఎఫెక్ట్ బ్రెస్ట్ పైన ఉంటే అంత ఎక్కువ బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ఉంటుంది. సో దిస్ ఇస్ ఇండైరెక్ట్ కాజేషన్, నాట్ డైరెక్ట్ కాజేషన్. సో మనము బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ అసెస్ చేసినప్పుడు ఆ బ్రెస్ట్ అనేది హార్మోన్ ఎఫెక్ట్స్కి ఎన్ని సంవత్సరాలు గురైంది అనే దాన్ని బట్టి క్యాన్సర్ రిస్క్ అనేది పెరుగుతూ ఉంటుంది. అందుకే చిన్నపిల్లలు ఇప్పుడు మెచ్యూరిటీ రావడం ఎర్లీగా వచ్చి మనకి మెన్సెస్ అవ్వడం చాలా లేట్గా అయిపోయింది అనుకోండి, బ్రెస్ట్ అనేది ఆ హార్మోన్స్కి ఎక్స్పోజ్ అయ్యే డ్యూరేషన్ పెరిగిపోయింది కదా, సో రిస్క్ అనేది ఎక్కువ వస్తుంది. అదే లేట్ మెనార్కీ ఉందనుకోండి, అంటే మెచ్యూరిటీ రావడం లేట్ అయింది ప్లస్ మెన్సెస్ ఎర్లీగా క్లోజ్ అయినాయి అనుకోండి, అప్పుడు హార్మోన్స్కి ఎక్స్పోజ్ అయిన డ్యూరేషన్ తక్కువ ఉంటుంది కదా, సో అప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ అనేది తక్కువ ఉంటుంది. అంటే ఇది మీరు చెప్పింది ఇప్పుడు ఓన్లీ బ్రెస్ట్ క్యాన్సర్కి ఎగ్జాంపుల్. మనం బ్రెస్ట్ క్యాన్సర్ అంటే మీరు చెప్పిన కేసులో ఆవిడ బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్ కాబట్టి నేను బ్రెస్ట్ క్యాన్సర్కి అప్లై చేసి చెప్తున్నాను. ఓకే. అండ్ అది ఏ క్యాన్సర్కైనా కూడా అది జస్ట్ వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్, అంటే అండర్లైన్ ఫ్యాక్టర్ తప్ప డైరెక్ట్ కనెక్షన్ ఉండదు. ఎగ్జాక్ట్లీ. మనకి కార్సినోజెన్స్ అని ఒక టర్మ్ యూజ్ చేస్తాం, అంటే క్యాన్సర్ కాజేటింగ్ సబ్స్టెన్స్కి. ఓకే, దాంట్లో గ్రేడింగ్ ఉంటుంది. ఆ గ్రేడ్ని బట్టి అది డైరెక్ట్ కాజేటివా లేదంటే ఇండైరెక్ట్ కాజేటివా అనేది డిసైడ్ చేస్తాం. సో గ్రేడ్ 1 కార్సినోజెన్ అన్నారనుకోండి, అది ఖచ్చితంగా మన బాడీలో క్యాన్సర్ని కాజ్ చేస్తుంది. అదే గ్రేడ్ 2A 2B గ్రేడ్ 3 అన్నారనుకోండి, అది క్యాన్సర్ కాజ్ చేసే ఎన్విరాన్మెంట్ని ప్రమోట్ చేయడం కానీ లేదంటే క్యాన్సర్ని కలిగించే ఎబిలిటీ తక్కువ ఉండడం కానీ దాని అర్థం. జనరల్లీ ఇప్పుడు బార్బిక్యూస్ కానీ లేకపోతే పుల్కాలు, మనం ఇంట్లో చేసుకునే పుల్కాలైనా కూడా డైరెక్ట్గా ఫ్లేమ్ మీద పెట్టేసి చేస్తూ ఉంటాం అనమాట. సో అలా చేయడం వల్ల కూడా దాంట్లో ఉన్న కెమికల్స్ మన ఫుడ్లోకి వచ్చి దానివల్ల కూడా క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? ఎగ్జాక్ట్లీ ఉంటాయి. ఖచ్చితంగా క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది. మనం బార్బెక్యూ ఫుడ్ తీసుకున్న, అడల్టరేటెడ్ అండ్ అన్ప్రాసెస్డ్ సూపర్ ప్రాసెస్డ్ మీట్ తీసుకున్న, ఓకే, అండ్ రెడ్ మీట్ ఎక్కువ తీసుకున్న,
ఓకే, సాసేజెస్, హాట్ డాగ్స్, బ్యాకన్స్ ఇట్లాంటివన్నీ ఎక్కువగా తీసుకున్నారనుకోండి, మనకి స్టమక్ క్యాన్సర్ కానీ కోలన్ క్యాన్సర్ కానీ రిస్క్ పెరుగుతుంది. ఎందుకు అంటే మన ఫుడ్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏదైనా మీట్ తీసుకుందాం, మీట్ దాన్ని మీరు ఎక్కువగా ఫ్రై చేస్తున్నారు అనుకోండి, అక్కడ ఏంటంటే అక్కడ ఉన్న బేసిక్ మెటీరియల్ అనేది ఎక్కువ బర్న్ అయిపోయి అక్కడ నైట్రైట్స్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతాయి. ఓకే, డీప్ ఫ్రైస్ చేస్తాం మనం, పొటాటో ఫ్రై అని చెప్పేసి ఇంకా వేరే ఫ్రైస్ అని చెప్పేసి డీప్ ఫ్రైస్ చేస్తాం. దాంట్లో ఏంటంటే మనకి యాక్రిలమైడ్స్ కానీ హెట్రోసైక్లిక్ అమైన్స్ కానీ ఇట్లాంటివన్నీ ప్రొడ్యూస్ అవుతాయి. ఇవన్నీ డైరెక్ట్ కార్సినోజెన్స్, ఇవన్నీ కన్సిడర్డ్ యాజ్ గ్రేడ్ 1 కార్సినోజెన్ అండి. అంటే లైక్ మనకి స్మోకింగ్తో ఎంత రిస్క్ ఉంటుందో మనం ఈ బార్బెక్యూ ఫుడ్ కానీ డీప్ ఫ్రైస్ ఎక్కువగా తినడం వల్ల అంత రిస్క్ ఉంటుంది. మైక్రోవేవ్స్ వాడద్దు. ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్స్ అయితే అసలు బీభత్సంగా హైప్ అయిపోయినాయి. సో మొన్నటిదాకా ఏమో ఎయిర్ ఫ్రైయర్స్ వాడండి ఎందుకంటే దాంట్లో ఆయిల్ ఉండదు అని, ఇప్పుడు మళ్ళీ ఏం చెప్తున్నారు, ఎయిర్ ఫ్రైయర్స్ కూడా వాడద్దు మీరు అని చెప్తున్నారు. అండ్ మనం యూస్ చేసే వెజల్స్ కానీ మనం యూస్ చేసే బాటిల్స్ కానీ, సో ఫస్ట్ చెప్పండి మీరు, మైక్రోవేవ్ వాడచ్చా వాడద్దా? మైక్రోవేవ్ వాడచ్చు. దెర్ ఈస్ నో డైరెక్ట్ హీట్, నో డైరెక్ట్ రేడియేషన్. ఓకే, సో మైక్రోవేవ్ అనేది మనకి కంపారిటివ్లీ సేఫ్ దెన్ డైరెక్ట్ హీటింగ్, కంపారిటివ్లీ సేఫ్. ఓకే, దీంట్లో టాక్సిక్ ప్రొడక్ట్స్ ప్రొడ్యూస్ అవ్వడం కూడా కంపారిటివ్లీ లెస్. ఓకే, సెకండ్ థింగ్, మీరు ఎయిర్ ఫ్రైయర్ గురించి అడిగారు. నార్మల్గా డీప్ ఫ్రైస్, ఎయిర్ ఫ్రైస్ డిఫరెన్స్ ఏంటి ఫస్ట్ తెలుసుకోవాలి. డీప్ ఫ్రైస్ అంటే మనం ఆయిల్లో బాగా డిప్ చేసి బాగా ఫ్రై చేస్తాం. ఎయిర్ ఫ్రైయర్లో ఏంటంటే హాట్ ఎయిర్ని యూజ్ చేస్తాం, వెరీ లెస్ ఆయిల్. ఓకే, సో జరిగే డ్యామేజ్ ఏదైతే ఉందో డీప్ ఫ్రైతో కంపేర్ చేస్తే ఎయిర్ ఫ్రైయర్లో తక్కువ. బట్ రిస్క్ ఉందా అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, డీప్ ఫ్రైస్తో మీకు 10 times రిస్క్ ఉంది అనుకోండి, ఎయిర్ ఫ్రైయర్తో ఒక 2 to 5 times ఉంటుంది. ఓకే, రిస్క్ ఈస్ దేర్, బట్ కంపేరిటివ్లీ డీప్ ఫ్రైస్ కన్నా ఎయిర్ ఫ్రైయర్తో వచ్చే ఫ్రైస్ బెటర్. ఓకే, రిస్క్ వైస్. అండ్ వాటర్ బాటిల్స్ గురించి మనం స్పెసిఫిక్గా మాట్లాడుకుంటే, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ఎటు దాన్ని వాడద్దని చెప్తున్నారు, బట్ గ్లాస్ బాటిల్స్, స్టీల్ బాటిల్స్, లేకపోతే లోపల ఓన్లీ లోపల స్టీల్ ఉండి పైన ప్లాస్టిక్ ఉండి సిప్పర్ బాటిల్స్ వస్తున్నాయి. అండ్ ఒకళ్ళేమో మీరు ఓన్లీ స్టీల్ బాటిల్స్ వాడండి బెటర్ అంటున్నారు, ఇంకొకళ్ళు గ్లాస్ వాటర్ బాటిల్ అయినా పర్లేదు అంటున్నారు. మళ్ళీ వచ్చిన స్టడీలో ఏముంది, ఈవెన్ మీరు గ్లాస్ వాటర్ బాటిల్ వాడినా కూడా దాంట్లో మళ్ళీ మైక్రో ప్లాస్టిక్స్ ఉంటాయని చెప్తున్నారు. సో ఏది వాడాలని మీరు సజెస్ట్ చేస్తారు? మై సజెషన్ ఈస్ బెటర్ యూజ్ మెటల్ వాటర్ బాటిల్స్. మీకు అవైలబుల్లో ఉంది అంటే మెటల్, కంపారిటివ్లీ కాస్ట్ ఎక్కువ, బట్ వెన్ యూ కన్సిడర్ హెల్త్ బెనిఫిట్స్ మెటల్ ఈస్ బెటర్. ఓకే, ప్లాస్టిక్ అయినా తర్వాత మీరు చెప్పినట్టు సిప్పర్స్ ఉన్నా, సో దట్ ఈస్ నాట్ గోయింగ్ టు హెల్ప్ ఇన్ ఎనీ వే అన్నట్టు. కాపర్ ఈస్ ఫైన్, కాపర్ అండ్ స్టీల్ ఫైన్, బోత్ ఆర్ ఫైన్. ఓకే. అండ్ సార్, క్యాన్సర్ కాజ్ చేసే ఒక 5 డేంజరస్ ఫుడ్స్ ఏమన్నా ఉంటే టాప్ 5, అండ్ క్యాన్సర్ని ప్రివెంట్ చేయగలిగిన టాప్ 5 ఫుడ్స్ అంటే చెప్పాలి. క్యాన్సర్ కాజేటివ్ డేంజరస్ ఫుడ్స్ అంటే లైక్ రెడ్ మీట్, మనం ఇందాక చెప్పుకున్నాం కదా, రెడ్ మీట్ ఎక్కువ తీసుకున్నారనుకోండి, ఫ్రీక్వెంట్గా డైలీ బేసిస్ మీద ఎక్కువ ఫుడ్ తీసుకున్నారు, రెడ్ మీట్ తీసుకున్నారనుకోండి, కోలాన్ క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది. ఓకే, తర్వాత ప్రాసెస్డ్ మీట్ అంటే మనకి ప్రాసెస్డ్ అండ్ ఫ్రోజన్ మీట్ ఉంటుంది కదా, లైక్ మన హాట్ డాగ్స్లో వాడుతూ ఉంటాము, బార్బెక్యూ చికెన్ వాడుతూ ఉంటాము. సో వీటి వల్ల ఇందాక చెప్పాను కదా, నైట్రైట్స్ అవి పెరగడం వల్ల క్యాన్సర్ రిస్క్ పెరగడం. ఓకే, తర్వాత ఈ అడల్టరేటెడ్ ఫుడ్, లైక్ అంటే ఇప్పుడు హార్మోన్స్ ఇచ్చి తీసుకున్న పౌల్ట్రీ ప్రొడక్ట్స్ అయినా డైరీ ప్రొడక్ట్స్ అయినా, ఓకే, ఇవి కూడా మనకు కరెక్ట్ కాదు. తర్వాత ఆల్కహాల్, ఓకే, అండ్ డీప్ ఫ్రైస్ అయినా, ఓకే, ఇట్లాంటి. ఓకే, సో మరి క్యాన్సర్ని ప్రివెంట్ చేయగలిగే టాప్ 5 ఫుడ్స్ అంటే ఏం చెప్తారు? క్యాన్సర్ని ప్రివెంట్ చేసే ఫుడ్ ఏముండదు, బట్ క్యాన్సర్ కాజింగ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది కదా, దాన్ని తగ్గించడము, లేదంటే బాడీలో ఉండే ఇన్ఫ్లమేషన్ తగ్గించడము, బాడీలో ఉండే ఫ్రీ రాడికల్స్ని న్యూట్రలైజ్ చేసే ఫుడ్స్ అనేవి చాలా ఉంటాయి. నో సచ్ సూపర్ ఫుడ్ విచ్ కెన్ ప్రివెంట్ క్యాన్సర్, అలాంటిది ఏం లేదు. బట్ ఏదైనా హెల్ప్ చేయగలుగుతా క్యాన్సర్ ప్రివెన్షన్కి అంటే మీన్ క్యాన్సర్ నుంచి ప్రొటెక్షన్ కోసం హెల్ప్ చేయగలుగుతుంది అంటే వీ కెన్ కన్సిడర్ ఫ్రెష్ లీఫీ వెజిటేబుల్స్, ఓకే, క్యారెట్స్ కానీ, బ్లూబెర్రీస్ కానీ, ఎనీ బెర్రీస్, నాట్ ఓన్లీ బ్లూబెర్రీస్, ఎనీ బెర్రీస్. ఓకే, తర్వాత వాల్నట్స్, చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, నట్స్ ఏవైనా బాగా ఎంకరేజ్ చేస్తాయి, అంటే మన బాడీలో ఉన్న మైక్రో ఎన్విరాన్మెంట్ని స్టెబిలైజ్ చేయడం కోసం బాగా హెల్ప్ అవుతాయి. ఎందుకంటే వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడము, మైక్రో న్యూట్రియంట్స్ ఎక్కువ ఉండడము, వీటి వల్ల మన మైక్రో ఎన్విరాన్మెంట్ ఇన్ ద బాడీ అనేది సెటిల్ అయిపోతుంది. డీటాక్స్ డ్రింక్స్ అని చెప్పి, లేకపోతే ఆల్కలైన్ వాటర్ అని చెప్పి, లైక్ ఫాస్టింగ్స్ అని చెప్పి ఇప్పుడు బోల్డ్ వచ్చేసినాయి మన సోషల్ మీడియాలో.
అసలు నిజంగా మనకు అవి హెల్ప్ అవుతాయా? లేకపోతే ఓన్లీ మార్కెట్ స్ట్రాటజీ అనేదంతా? మీరు చెప్పిన దాంట్లో 3 థింగ్స్ ఉన్నాయి. విల్ గో వన్ బై వన్. ఓకే, డీటాక్స్ వాటర్. ఫస్ట్ డీటాక్సిఫికేషన్ అంటే ఏంటో తెలుసుకోవాలి మనం. డీటాక్సిఫికేషన్ ఏంటంటే మన బాడీలో ఉన్న ఇంప్యూరిటీస్ని ఎలిమినేట్ చేసే ప్రాసెస్. ఓకే, బాడీ ఇన్ జనరల్గా డీటాక్సిఫికేషన్ అనే ప్రాసెస్ని టేక్ కేర్ చేస్తుంది. ఓకే, మనం దానికి స్పెషల్ ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం లేదు, అది నార్మల్ ప్రాసెస్. ఓకే, డీటాక్స్ డైట్ అయినా డీటాక్స్ డ్రింక్స్ అయినా అంటే ఏంటి, సాలిడ్ ఫుడ్ లేకుండా ఓకే హెర్బల్ బేస్డ్ ఆర్ ఫ్రూట్ బేస్డ్ డ్రింక్స్ అంతే, జ్యూసెస్ కానీ డ్రింక్స్ కానీ. ఈ డ్రింక్స్ తీసుకున్నప్పుడు జనాలు అంటే ఇన్ జనరల్ పీపుల్ ఏం చెప్తారంటే మనకి ఐఎమ్ ఫీలింగ్ బెటర్ అంటారు. ఎందుకు? మీరు అది తీసుకున్నప్పుడు సాలిడ్ ఫుడ్ అవాయిడ్ చేస్తున్నారు. ఓకే, దానివల్ల వెయిట్ లాస్ అనేది వస్తుంది. ఓకే, ఏదైనా లిటిల్ బిట్ ఆఫ్ సాలిడ్ ఫుడ్ తీసుకున్నా ఈజీ డైజెస్ట్ అయిపోతుంది. ఓకే, మీ స్టమక్ హెవీగా ఉండదు కాబట్టి నైట్ స్లీప్ అనేది కంఫర్టబుల్గా ఉంటుంది. మెంటల్లీ మీరు మోటివేట్ అయి ఉన్నారు ఆల్రెడీ, నేను ఇది తీసుకుంటే నాకు ఏదో అవుతుందని చెప్పేసి మీరు మోటివేట్ అయి ఉన్నారు. సో ఇలాంటి వాటి వల్ల మీకు ఒక ఫీలింగ్ ఆఫ్ వెల్ బీయింగ్ వస్తుంది అంతే తప్ప డీటాక్స్ వాటర్ అనేది కొత్తగా వచ్చి మీకు బాడీలో ఏం యాడ్ చేయదు. ఓకే, బట్ ఇన్ జనరల్గా మనం హెల్త్ వైజ్ అంటే క్యాన్సర్ రిలేటెడ్ కాకుండా జనరల్ హెల్త్ కన్సిడర్ చేస్తే మాత్రం దాంట్లో మీకు మైక్రో న్యూట్రియన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి యూ మే ఫీల్ ఫ్రెష్. ఓకే, హైడ్రేటెడ్, ఎక్కువ వాటర్ తీసుకుంటున్నారు కాబట్టి హైడ్రేటెడ్ ఉంటారు. ఓకే, జంక్ ఫుడ్ అనే అంతా అవాయిడ్ చేస్తున్నారు కదా, మీ గుడ్ లైఫ్ స్టైల్ అనే అడాప్ట్ చేసుకున్నారు కదా, సో మీకు కంఫర్టబుల్లీ మీరు ఫీల్ బెటర్ అన్నట్టు. అంతేగాని క్యాన్సర్ కాజింగ్ ఎన్విరాన్మెంట్ ఆల్టర్ అవ్వడం అనేది ఏముండదు. ఆల్కలైన్ వాటర్ కూడా సేమ్. ఓకేనా, మీ బాడీలో బ్లడ్ పిహెచ్ ఎంత ఉంటుంది అంటే 7.3 to 7.4, కొంచెం అటు ఇటు. ఓకే, మనం రెగ్యులర్గా తాగే వాటర్ పిహెచ్ 6.5 to 8. ఓకే, ఆల్కలైన్ వాటర్ అంటే పిహెచ్ ఆల్మోస్ట్ 8 to 9 మధ్యలో ఉంటుంది. ఓకే, సో మీరు నోట్లోంచి వాటర్ అయినా ఎక్కువ ఉంటే మంచిదా లేకపోతే? నేను చెప్తాను వినండి. మీరు ఫుడ్ అయినా వాటర్ అయినా డ్రింక్స్ అయినా ఏదైనా ఏ పిహెచ్లో తీసుకున్నా బాడీలోకి వెళ్ళాక మన బాడీ తన తగ్గట్టుగా అడాప్ట్ చేసుకుంటుంది, న్యూట్రలైజ్ చేసుకుంటుంది. సో మీరు తీసుకునే ఆల్కలైన్ వాటర్ స్టమక్లోకి వెళ్ళగానే న్యూట్రలైజ్ అయిపోతుంది, ఎందుకంటే స్టమక్లో మొత్తం అసిడిక్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఓకే, ఆల్కలైన్ వాటర్ డైరెక్ట్గా క్యాన్సర్ నుంచి ప్రొటెక్ట్ చేసేలాగా ఏ విధంగా పనిచేయదు. ఫ్యూ పీపుల్ చెప్తారు ట్యూమర్ చుట్టూ అసిడిక్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, సో ఆల్కలైన్ వాటర్ తాగితే ఆ ఎన్విరాన్మెంట్ స్టేబుల్ అయ్యి ట్యూమర్ చనిపోతుందని చెప్పేసి. నేను విన్నాను, రీల్స్ కూడా చూశాను. బట్ ఏంటంటే ట్యూమర్, ఫర్ ఎగ్జాంపుల్ నా చేతి మీద ఇక్కడ ట్యూమర్ ఉంది, ఇక్కడ అసిడిక్ ఎన్విరాన్మెంట్ ఉంది, బట్ నేను తీసుకునే ఆల్కలైన్ వాటర్ ఏదైతే ఉందో అది నా స్టమక్లోకి వెళ్ళి న్యూట్రలైజ్ అయిన తర్వాత బ్లడ్లోకి అబ్జర్వ్ అవుతుంది. నా ఆల్కలైన్ వాటర్ ఎక్కడైనా ట్యూమర్ దగ్గరికి వెళ్తుంది? లేదు కదా. సో ఆల్కలైన్ వాటర్ అనేది ట్యూమర్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి ఏ విధంగా హెల్ప్ చేయదు. ఓకే, సెకండ్ థింగ్, ఆల్కలైన్ వాటర్ తీసుకుంటే ఫ్యూ అజంప్షన్స్ అంటే బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పేసి ఫ్యూ అజంప్షన్స్ ఉన్నాయి, దాన్ని సపోర్ట్ చేయడానికి లిటిల్ ఎవిడెన్స్ ఉంది. దిర్ ఇస్ నో మేజర్ స్టడీస్ లీవ్ సపోర్ట్ చేయడం కోసం. ఆ లిటిల్ బెనిఫిట్స్ ఏంటి అంటే మనకి యాసిడ్ రిఫ్లక్స్ తగ్గిపోవడం కానీ బోన్ హెల్త్ ప్రమోట్ అవుతుందని చిన్న బెనిఫిట్స్ ఉన్నాయని అజంప్షన్స్ ఉన్నాయి, బట్ దేర్ ఈస్ నో స్ట్రాంగ్ ఎవిడెన్స్ టు సపోర్ట్ దట్ అన్నట్టు. ఓకే, జనరల్లీ ఫోన్ రేడియేషన్ వల్ల కూడా మనకి క్యాన్సర్ వస్తుంది అని అంటారు కదా, నిజమేనా? అంటే ఇప్పుడు మనం ఉన్నదంతా వీటిలో గ్యాడ్జెట్స్ చుట్టూనే ఉంటాం. అగైన్ దిస్ ఇస్ అజంప్షన్. ఓకే, బట్ ఎవిడెన్స్ లేదు. మనకి మొబైల్ టెక్నాలజీ వచ్చాక బ్రెయిన్ క్యాన్సర్స్ పెరిగాయంటే అట్లాంటి సపోర్టింగ్ ఎవిడెన్స్ లేదు. అండ్ సన్ స్క్రీన్ వాడినప్పటికి కూడా వాడితే కూడా మీకు క్యాన్సర్ వస్తుంది అని అంటారు, వాడకపోయినా క్యాన్సర్ వస్తుంది అని అంటారు. మీరు ఇప్పుడు ఉండే ఏరియాని బట్టి మీరు సన్కి ఎంత ఎక్స్పోజ్ అవుతున్నారు. సెకండ్ థింగ్, మీ పైన ఎన్విరాన్మెంట్లో ఓజోన్ లేయర్ ఉందా లేదా, దాంట్లో మనకి యూవీ రేస్ అనేవి ఫిల్టర్ అయిపోతాయి కదా, సో ఆ ఓజోన్ లేయర్ ఇంపాక్ట్ ఎంత ఉంది అనే దాన్ని బట్టి మీ సన్కి ఎక్స్పోజర్కి అంటే ఆ ఎక్స్పోజర్ డ్యూరేషన్కి స్కిన్ క్యాన్సర్ రిస్క్కి ఒక సంబంధం ఉంది. ఓకే, ఓజోన్ లేయర్ లేదంటే యూవీ రేస్ ఫిల్టర్ కావు కాబట్టి డైరెక్ట్గా వచ్చి మన స్కిన్ పైన పడతాయి, మనకి సన్లో ఎక్కువ ఎక్స్పోజ్ అవుతున్నామంటే స్కిన్ క్యాన్సర్ పెరుగుతుంది. మనము సన్ స్క్రీన్ లోషన్స్ ఏవైతే అప్లై చేస్తామో అలా సన్ రేస్ నుంచి ప్రొటెక్షన్ కోసం అప్లై చేస్తాం తప్ప మనము దాంట్లో ఉన్న కెమికల్స్ మన బాడీలోకి అబ్జర్వ్ అయిపోయి
ఓకే, క్యాన్సర్స్ వస్తాయి అన్న సఫిషియెంట్ ఎవిడెన్స్ అయితే లేదు. ఈ మధ్య ఆర్గానిక్ ఫుడ్ అనేది బాగా వినిపిస్తుంది మనకి. సో నిజంగా మనకి ఆర్గానిక్ ఫుడ్ ఉందా అనేది ఫస్ట్ క్వశ్చన్. అండ్ దెన్ ఒకవేళ ఉంటే అది మనకి ఎలా హెల్ప్ చేస్తుంది క్యాన్సర్ ప్రివెన్షన్లో? ఆర్గానిక్ ఫుడ్ అంటే ఫస్ట్ ఏంటో తెలుసుకోవాలి. ఆర్గానిక్ ఫుడ్ అంటే మనకి ఇప్పుడు ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకున్నాం అనుకోండి, వితౌట్ ఫర్టిలైజర్స్, వితౌట్ పెస్టిసైడ్స్ మనం పండించి ఉండాలి. అదే డైరీ ప్రోడక్ట్స్ కానీ మీట్ కానీ తీసుకున్నాం అనుకోండి, వితౌట్ హార్మోన్స్, వితౌట్ యాంటీబయాటిక్స్ అవి వచ్చి ఉండాలి మనకి. ఓకే, అప్పుడు మనము ఆర్గానిక్ ఫుడ్ అని కన్సిడర్ చేయవచ్చు. సెకండ్ థింగ్, ఆర్గానిక్ ఫుడ్, ఆర్గానిక్ ఫార్మింగ్ కోసము ఆ సాయిల్ అనేది, నేను లాస్ట్ ఇయర్ దాంట్లో పెస్టిసైడ్స్ వాడాను, ఈ ఇయర్ నేను వాడను అంటే అది ఆర్గానిక్ ఫుడ్ అయిపోతుంది. ఓకే, సాయిల్లో ఆల్రెడీ ఉండి ఉంటాయి. సో ఆ రెసిడ్యూస్ క్లియర్ అవ్వడానికి ఒక ఫ్యూ ఇయర్స్ పడుతుంది. ఆ ఫ్యూ ఇయర్స్ తర్వాత మనం ఆ ఫ్యూ ఇయర్స్ కంటిన్యూస్గా ఆర్గానిక్ ఫార్మింగ్ చేశాకనే తర్వాత వచ్చే క్రాప్ ఏదైతే ఉందో దాన్ని మనం ఆర్గానిక్ ఫుడ్ కన్సిడర్ చేయొచ్చు. ఓకే, ఆర్గానిక్ ఫుడ్ అండ్ క్యాన్సర్ రిలేటెడ్ ఎఫెక్ట్స్ అంటే యూజువలీ ఆర్గానిక్ ఫుడ్ అనేది కెమికల్స్ ఫ్రీ ఫుడ్ కాబట్టి మనకి హెల్త్ వైజ్ మనము చూసుకుంటే బెనిఫిట్స్ ఎక్కువగానే ఉంటాయండి. అంటే నన్ను అడిగితే నేను ఆర్గానిక్ ఫుడ్ అనేది ఎంకరేజ్ చేస్తాను. ఎందుకంటే మనకి దాంట్లో అడల్ట్రేషన్ కానీ, ఓకే, కెమికల్స్ కానీ, పొల్యూటెడ్ కంపోనెంట్స్ కానీ ఏమి ఉండవు కాబట్టి సో మనకి క్యాన్సర్ వచ్చే రిస్క్ అనేది కంపేరిటివ్లీ తక్కువే అన్నట్టు. మిగతా ఫుడ్తో కంపేర్, అడల్ట్రేటెడ్ అండ్ పెస్టిసైడ్స్ యూజ్ చేసిన ఫుడ్తో కంపేర్ చేస్తే క్యాన్సర్ వచ్చే రిస్క్ అనేది ఆర్గానిక్ ఫుడ్తో తక్కువగా ఉంటుంది. ఓకే, అండ్ దెన్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ గురించి. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది పాజిటివ్ ఇంపాక్ట్ అండి. క్యాన్సర్ రిలేటెడ్గా అయినా, ఇన్ జనరల్ హెల్త్ రిలేటెడ్గా అయినా పాజిటివ్ ఇంపాక్ట్. ఎందుకంటే ఫస్ట్ వాట్ ఈజ్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్? ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే మనకి దెర్ ఆర్ ఫ్యూ డిఫరెంట్ టైప్స్ అండి. కొంతమంది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 15 hours 16 hours ఫాస్ట్ చేసి తర్వాత 8 hours ఏదో తినేస్తారు. లేదంటే కొంతమంది ఆల్టర్నేట్ డే ఫాస్టింగ్లా పెట్టుకుంటారు. కొంతమంది 1 session ఫాస్టింగ్ అంటారు. కొంతమంది 5 days ఏ వీక్ ఫాస్టింగ్ ఫాలో అవ్వడం, లేదంటే 2 days తినడం, లేదంటే 5 days తినేసి 2 days ఫాస్ట్ చేయడం. సో టెక్నిక్ ఈజ్ డిఫరెంట్, ఐ మీన్ స్కెడ్యూలింగ్ ఈజ్ డిఫరెంట్, బట్ అండర్లయింగ్ మెకానిజం ఈజ్ సేమ్. ఫాస్టింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే బాడీలో ఉన్న బ్లడ్ షుగర్స్ కంట్రోల్లో ఉంటాయి. ఓకే, సెకండ్ థింగ్, మన వెయిట్ అనేది కంట్రోల్లో ఉంటుంది. ఓకే, మీరు జంక్ ఫుడ్ తినే ప్రాబబిలిటీ తక్కువ. ఓకే, సో ఇట్లాంటి అన్నీ ఉండడం వల్ల ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్ల ఏమవుతుంది అంటే మనకి బాడీలో ఉన్న ఇన్ఫ్లమేషన్ ప్రాసెస్ అనేది కంట్రోల్లోకి రావడం కానీ, ఓకే, తర్వాత ఆటోఫేజీ అంటారు. ఆటోఫేజీ అంటే ఇప్పుడు ఏదైనా అబ్నార్మల్ సెల్ ఫామ్ అయింది అనుకోండి, తనంతలో తానే అది చనిపోవడం, లేదంటే వేరే సెల్ వచ్చి దాన్ని తినేయడము, ఇట్లాంటి ప్రాసెస్ అనేది. సో ఇవన్నీ పెరుగుతూ ఉంటుంది అన్నట్టు. ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఇంకా వేరే ఎఫెక్ట్స్ ఏముంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ పేషెంట్ ఉన్నారనుకోండి, తను క్యాన్సర్ నుంచి కోలుకునే ట్రీట్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాసెస్లో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తే కూడా దెర్ ఈస్ సఫిషియంట్ ఎవిడెన్స్ అన్నట్టు దీన్ని సపోర్ట్ చేయడం కోసం. తన రికవరీ బెటర్గా ఉండడము, ఓకే, కీమోథెరపీని బెటర్గా టాలరేట్ చేయడము, ఇట్లాంటివన్నీ జరుగుతాయి. సో ఈ రకంగా చూస్తే మనకు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది బెనిఫిషియల్ అండి. సో మనకి పురాణాల నుంచి ఉంది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ రిలేటెడ్. ప్లాంట్ బేస్డ్ ఫుడ్ వేగాన్ అని చెప్పి స్టార్ట్ చేశారు. సో ఇది కూడా మనకి హెల్ప్ అవుతుందా? యా, డెఫినెట్లీ అండి. ఎందుకు అంటే ప్లాంట్ బేస్డ్ ఫుడ్ తీసుకున్నారనుకోండి మీరు, మోర్ ఫైబర్ ఉంటుంది. ఓకే, కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉంటాయి కంపారిటివ్లీ. ఓకే, ప్రోటీన్ కంపోనెంట్ కంపారిటివ్లీ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది. సో మనం ఈ 3 points కన్సిడర్ చేసుకున్నప్పుడు మనకి అది డెఫినెట్గా పాజిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. ఎలా అంటే మీరు ప్లాంట్ బేస్డ్ ఫుడ్ ఎక్కువ తీసుకున్నారు, సో మీ బ్లడ్ షుగర్స్ కంపారిటివ్లీ కంట్రోల్లో ఉంటాయి. సెకండ్ థింగ్, ప్లాంట్ బేస్డ్ ఫుడ్లో ఉన్న ఎక్కువ ఫైబర్ ఏదైతే ఉందో అది మన కోలాన్లో ఉన్న ఎన్విరాన్మెంట్ని బ్యాలెన్స్ చేస్తుంది. సో అట్లా కోలాన్ క్యాన్సర్ రిస్క్ తగ్గిపోతుంది. ఓకే, సో ఇట్లాంటివి అన్నీ చూసుకుంటే ప్లాంట్ బేస్డ్ ఫుడ్ అనేది కంపారిటివ్లీ బెటర్. ఓకే, అండ్ డయాబెటీస్ పేషెంట్స్ ఉంటే వాళ్ళకి క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎంత ఉంటుంది? ఇట్ డిపెండ్స్ అగైన్ ఆర్గాన్ వైజ్ వీ హ్యావ్ టు గో. సో కంపారిటివ్లీ డయాబెటిక్స్కి ఇన్ జనరల్ ఓవరాల్గా క్యాన్సర్ రిస్క్ ఎక్కువగా అంటే వెరీ లిటిల్. ఓకేనా, కొద్దిగా మాత్రమే ఎక్కువ రిస్క్. బట్ ఇఫ్ యూ గో బై ఆర్గాన్ వైజ్ అంటే పెద్ద పేగులో కానీ, లివర్లో కానీ, ఓకేనా, ప్యాంక్రియాస్లో కానీ, బ్రెస్ట్లో కానీ క్యాన్సర్స్ వచ్చే రిస్క్ అనేది కంపారిటివ్లీ ఎక్కువ డయాబెటిక్స్కి. ఓకే, ఎందుకు అంటే వాళ్ళలో బ్లడ్ షుగర్స్ అనేవి అన్కంట్రోల్గా ఉంటాయి. అండర్లయింగ్ ఇన్సులిన్ గ్రోత్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్ అట్లాంటివి ఏమైనా ఉంటాయో అవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ క్యాన్సర్ గ్రోత్ని ప్రమోట్ చేయడానికి అవి హెల్ప్ చేస్తాయి కాబట్టి క్యాన్సర్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది.
బ్రెస్ట్ క్యాన్సర్ జనరల్లీ ఉమెన్‌లో మనం ఎక్కువగా చూస్తాం బ్రెస్ట్ క్యాన్సర్. సో, ఈ బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి రీజన్ ఏముంటుంది? అండ్ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటే ఎవరికి వాళ్ళు ఇంట్లో కూర్చొని చేసుకునే ఎగ్జామినేషన్స్ ఏమన్నా ఉంటాయా? సో మనకి బ్రెస్ట్ క్యాన్సర్ తీసుకున్నాం అనుకోండి, ఫ్యామిలీ హిస్టరీ ఉందనుకోండి, మనము ఖచ్చితంగా జెనెటిక్ ఎవాల్యుయేషన్ చేయించుకోవాలి. ఆ బ్రెస్ట్ క్యాన్సర్ కాజేటివ్ మ్యూటేషన్ అనేది ఫ్యామిలీలో ఉంటే అది నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఓకే, సో ఇది మేజర్ రిస్క్ ఫ్యాక్టర్. తర్వాత వచ్చే రిస్క్ ఫ్యాక్టర్స్ వచ్చేసి ఒబేసిటీ, ఓకే, రెడ్యూస్డ్ ఫిజికల్ యాక్టివిటీ, ఓకే, తర్వాత హార్మోన్స్ ఎక్స్పోజర్ అనేది ఎక్కువగా ఉండడము, ప్రీవియస్ ఏదైనా రేడియేషన్ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉండడము. సో ఇట్లాంటివన్నీ మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నట్టు. ఓకే, సెకండ్ థింగ్ మీరు అడిగారు కదా, సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్. ఓకే, సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటే నథింగ్ బట్ పాల్పేటింగ్ యువర్ బ్రెస్ట్ అన్నట్టు. అంటే జస్ట్ ఊరికే స్నానం చేసినప్పుడు కానీ, లేదంటే మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యేప్పుడు కానీ, ఓకే, బ్రెస్ట్ని చేతితో తట్టి చూసుకోవడం. ఓకే, దాంట్లో మీకు యూజువల్లీ మీ బ్రెస్ట్ ఎలా ఉందని మీకు అవగాహన ఉంటుంది కాబట్టి ఏదైనా చిన్నగా కొత్త లంప్ ఏదైనా వచ్చినా మీరు చిన్నగా ఉన్నప్పుడే డిటెక్ట్ చేసి డాక్టర్ దగ్గరికి వెళ్తే, ఒకవేళ క్యాన్సర్ అయితే ఎర్లీగా ట్రీట్మెంట్ చేయడము. ఓకే, కొన్నిసార్లు వెరీ ఎర్లీ డిసీజ్ అనుకోండి, కీమోథెరపీ, రేడియేషన్ అవాయిడ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఓకే, సో అందుకని సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనేది క్వైట్ ఇంపార్టెంట్, వెరీ మచ్ ఇంపార్టెంట్. మనము ఇన్ జనరల్గా అందరికి చెప్తా ఉంటాం కూడా. ఏదైనా లంప్స్ లాగా అనిపించిందంటే డెఫినెట్లీ మనం డాక్టర్ని అయితే డెఫినెట్లీ కన్సల్ట్ చేయాలి. ఎందుకు అంటే మనము ఏజ్ గ్రూప్ కన్సిడర్ చేసుకుని ఇద్దరు అల్ట్రాసౌండ్ కానీ, మ్యామోగ్రఫీ కానీ, ఎంఆర్ఐ కానీ చెప్తాం. దాంట్లో ఆ లంప్స్ ఎలా ఉన్నాయని మనకు డిస్క్రిప్షన్ ఇస్తారు. ఓకేనా, ఆ లంప్ క్యారెక్టరిస్టిక్స్ని బట్టి మనము అది క్యాన్సరా కాదా అని ఒక కంక్లూజన్కి రావచ్చు. ఖచ్చితంగా క్యాన్సర్ అవునా కాదా అని తెలుసుకోవాలంటే బయాప్సీ చేయాల్సి ఉంటుంది. దాన్ని బట్టి ఫర్దర్గా మనం ప్రొసీడ్ అవ్వాల్సి వస్తుంది. క్యాన్సర్ కాదు అనుకోండి, మీరు హ్యాపీ, మేము హ్యాపీ. క్యాన్సర్ అనుకోండి, ఫర్దర్గా ఏంటి అనేది డిసైడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అంటే స్పెసిఫిక్ టైం అంటూ ఉంటుందా, లేకపోతే అది మనం ఎప్పుడైనా చేసుకోవచ్చా? లేకపోతే జనరల్గా మేము అడ్వైస్ చేసే ఫ్రీక్వెన్సీ ఏంటంటే మంత్లీ వన్స్, ఏ రోజైనా కూడా మంత్లీ వన్స్. ఓకే, అండ్ మెన్లో కూడా బ్రెస్ట్ క్యాన్సర్స్ వస్తాయని విన్నాను, ఏంటిది? ఎగ్జాక్ట్లీ, మెన్లో కూడా బ్రెస్ట్ టిష్యూ ఉంటుందండి. వాల్యూమ్ వైజ్ డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, గ్లాండ్యులర్ టిష్యూ అయినా ఫ్యాట్ అయినా ఫీమేల్తో కంపేర్ చేస్తే తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈస్ట్రోజన్ అనేది ఫీమేల్లో ఎక్కువ ఉంటుంది, మేల్లో తక్కువ ఉంటుంది కాబట్టి. సో కంపేర్ టు బ్రెస్ట్ వాల్యూమ్ అనేది చాలా తక్కువ ఉంటుంది మేల్లో. ద అండర్లైంగ్ బ్రెస్ట్ టిష్యూ అనేది ఉంటుంది కాబట్టి మేల్లో కూడా బ్రెస్ట్ క్యాన్సర్స్ వస్తాయి. ఓకే, అంటే ఎంత పర్సెంటేజ్ సార్? కంపేరిటివ్లీ వెరీ లెస్. ఓకే, మీరు ఇప్పుడు 100 ఫీమేల్ బ్రెస్ట్ క్యాన్సర్ చూసారనుకోండి, మేల్ బ్రెస్ట్ క్యాన్సర్స్ 1 or 2 చూస్తారు. ఓకే, వాళ్ళకి కూడా సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఏమైనా ఉంటుందా? ఉంటుంది, బట్ ఈవెన్ మేల్ అయినా ఫీమేల్ అయినా బినైన్ థింగే మోస్ట్ కామన్. బినైన్ థింగ్ అంటే క్యాన్సర్ కాదు. ఫీమేల్ అనుకోండి ఫైబ్రాయిడ్నమా అంటారు. ఓకే, ఇది మోస్ట్ కామన్. ఓకే, మేల్లో ఏంటంటే గైనకోమాస్టియా, అక్కడ ఊరికి అక్కడ ఫ్యాట్ అక్యుములేట్ అయిపోవడం, లేదంటే బ్రెస్ట్ టిష్యూ కొంచెం పెరిగిపోవడం. సో అది జరుగుతుంది. ఇది గైనకోమాస్టియా, ఇది మోస్ట్ కామన్. బట్ ఏంటి మనకు ఎట్లా తెలియాలంటే సేమ్ అగైన్ ఎవాల్యుయేషన్ చేయించుకోవాలి. మేల్ అయినా ఫీమేల్ అయినా మ్యామోగ్రామ్ అనేది ఉంటుంది. ఓకే, బట్ మేల్లో మ్యామోగ్రామ్ అనేది మనము ఫీమేల్లో చేసినంత ఎఫెక్టివ్గా చేయలేము. ఎందుకంటే బ్రెస్ట్ సైజ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి మనము ఫీమేల్లో చేసినట్టుగా మ్యామోగ్రామ్ అనేది ఎక్స్రే బేస్డ్ మ్యామోగ్రామ్ చేయలేము. సోనో మ్యామోగ్రామ్ వీ కెన్ కన్సిడర్ ఇన్ మేల్స్. పులిపిర్లు వస్తే క్యాన్సర్కి సిమ్టమ్ అని అంటారు. అండ్ దెన్ లేకపోతే మనకి ఏమన్నా చిన్న లంప్స్ లాగా ఫామ్ అయినా కూడా క్యాన్సర్కి సిమ్టమ్స్ అని అంటారు. సో ఇది అంటే వచ్చిన ప్రతి పులిపిరి క్యాన్సర్ అనుకోవాలా? పులిపురులు రావడం అనేది సహజం. ఓకేనా, అవి యూజువల్లీ వాట్స్ అంటాము, వైరల్ వాట్స్ అంటాము. అన్ని పులిపురులు క్యాన్సర్కి కాజ్ చేయవు. ఓకేనా, పులిపిరి వచ్చినంత మాత్రం క్యాన్సర్ వచ్చేస్తుందని వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, సెకండ్ థింగ్, బాడీలో ఎక్కడైనా పులిపిర్లు వచ్చాయి, సైమల్టేనియస్గా గడ్డలు వచ్చాయంటే కూడా వాటికి యూజువల్లీ రెండింటికి సంబంధం ఉండదు. ఓకే, రెండింటిని డిఫరెంట్గా ఎవాల్యుయేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మీరు అన్నట్టు సేమ్ ఒకే పర్సన్కి 2 వచ్చాయనుకోండి, డిఫరెంట్గా ఎవాల్యుయేట్ చేసుకోవాల్సి ఉంటుంది. పులిపిర్లు అయితే యూజువల్లీ నాన్ కార్సినోజెనిక్ వైరస్ వల్ల వస్తాయి. ఓకే, అండ్ వేరే లంప్స్ అన్నారు కదా, అది ఎక్కడ వచ్చాయనే దాన్ని బట్టి మనం ఎవాల్యుయేట్ చేయాల్సి ఉంటుంది. ఏ పార్ట్ ఆఫ్ బాడీలో వచ్చాయని చెప్పేసి దాన్ని బట్టి ఎవాల్యుయేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ దెన్ నేను కొత్తగా తెలుసుకున్న విషయం ఏంటంటే మనకి క్యాన్సర్ వచ్చింది అని చెప్పడానికి పుట్టు మచ్చలు కూడా మనకి ఒక సైన్ లాంటిది అని. సో ఎలా సార్ ఇది? మీకు పుట్టుమచ్చలు అంటే యూజువల్లీ చిన్నప్పుడు బై బర్త్ ఉన్నాయనుకోండి. ఓకే, యూజువల్లీ వాటిలో క్యాన్సర్ రాదు. ఓకే, సెకండ్ థింగ్, మధ్యలో ఏమైనా కొత్తగా మచ్చలు వచ్చాయనుకోండి,
అవి ఎలా ఉన్నాయి, ఎలా బిహేవ్ చేస్తున్నాయో అబ్జర్వ్ చేయాలి. ఓకే. ఓకే, బై బర్త్ మోల్స్ అయినా సరే, కొత్తగా వచ్చిన మోల్స్ అయినా సరే, అవి సడన్గా సైజులో పెరగడం స్టార్ట్ చేసిన, ఆ మోల్ మధ్యలో ఏదైనా అల్సర్ ఫామ్ అయ్యి బ్లీడ్ అవ్వడం అట్లనే స్టార్ట్ చేసిన, దెన్ వీ షుడ్ వరీ. ఓకే. అంటే మన క్యాన్సర్ ఏదైనా డెవలప్ అయ్యిండే అవకాశం ఉంటుంది. సో అప్పుడు మనం ఏంటంటే బయాప్సీ చేసి కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది క్యాన్సర్ ఉందా లేదా అని చెప్పేసి. ఒక పర్సన్కి ఇట్లాంటి సిమ్టమ్స్ ఏమన్నా అనిపించి, అంటే వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ మోల్ వచ్చింది, వాళ్ళకి ఏదైనా అల్సర్ లాగా వచ్చింది, వాళ్ళు ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేయాలి? అంటే ఎంత టైమ్ ఆఫ్ పీరియడ్, లైక్ డే? యాజ్ సూన్ యాజ్ యూ నోటీస్ దట్ అల్సర్ ఆర్ చేంజ్ ఇన్ ద సైజ్, ఇమీడియట్గా వచ్చేయాలి. దెర్ ఇస్ నో వెయిటింగ్ పీరియడ్ అండి. ఓకే. ఎనీ లంప్, ఎనీ అల్సర్, ఓకేనా, దెర్ ఇస్ నో వెయిటింగ్ పీరియడ్. ఇఫ్ యూ ఆర్ వరింగ్ అబౌట్ క్యాన్సర్, నో వెయిటింగ్ పీరియడ్, యూ హ్యావ్ టు కమ్ ఇమీడియట్లీ. ఓకే. ఎందుకు చెప్పాను మీకు, ఎంత ఎర్లీగా వస్తే అంత బెటర్ అవుట్కమ్స్ ఉంటాయి, ఈజీగా ఉంటుంది. ఓకే. అండ్ క్యాన్సర్ పేషెంట్స్కి మెంటల్ హెల్త్ చాలా చాలా ఇంపార్టెంట్ అని అంటారు. సో హౌ ఇంపార్టెంట్ ఈస్ దట్? సో ఇన్ జనరల్ సినారియో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెనీ పేషెంట్స్ మేము చూస్తూ ఉంటాం. వచ్చే పేషెంట్స్లో చాలామంది క్యాన్సర్ అని చెప్పగానే వాళ్ళు ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, యాంగ్జైటీ, వాళ్ళ ఒక భయం ఉంటుంది, నా ఫర్దర్ నా క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎలా ఉంటుంది, నేను ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఎలా తట్టుకుంటాను, ఓకేనా, ఇట్లాంటి అన్నీ ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఇట్లా డిప్రెషన్, యాంగ్జైటీ ఉన్నప్పుడు ట్రీట్మెంట్ ఎఫెక్టివ్నెస్ బాగా ఉండాలి అంటే పేషెంట్స్ మెంటల్లీ బాగా మోటివేటెడ్ ఉండాలి. ఓకే. సో మనం ఏంటి అంటే పేషెంట్స్కి డాక్టర్ కౌన్సిలింగ్ ఇవ్వడమే కాకుండా ఫ్యామిలీకి కూడా కౌన్సిల్ చేస్తాం. ఏంటి, ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, పేషెంట్ని ఎలా ఎంకరేజ్ చేయాలి, ట్రీట్మెంట్కి ఎలా రెడీ చేయాలని చెప్పేసి. ఓకే. సెకండ్ థింగ్, పేషెంట్ ఎంత మోటివేటెడ్గా ఉంటే ట్రీట్మెంట్కి అంత కాంప్లియంట్గా ఉంటాడు. అంటే మనం ఇచ్చిన ట్రీట్మెంట్ని స్ట్రిక్ట్గా ఫాలో అవ్వడము అని చేస్తారు. సో మనం మెంటల్గా ఎంత స్ట్రాంగ్గా ఉన్నామనే దాన్ని బట్టి ట్రీట్మెంట్ అవుట్కమ్స్ అనేది కూడా వేరీ అవుతుంది. అంటే క్యాన్సర్ రివర్స్ చేసుకోవచ్చు మనం? సి ఇట్స్ నాట్ అబౌట్ క్యాన్సర్ రివర్సల్, ఇట్స్ అబౌట్ ఫైటింగ్ ద క్యాన్సర్. ఓకే. ఓకే. ఓకే, హౌ యూ కమ్ అవుట్ ఆఫ్ దట్ ఫేజ్ అనేది. ఓకే. అండ్ క్యాన్సర్ రివర్సల్ గురించి మనం మాట్లాడుకుంటే కొంతమంది సోషల్ మీడియాలో చూసిన న్యూస్ కూడా ఏంటంటే, మేము వన్ ఆఫ్ ది సెలబ్రిటీ కూడా మాకు క్యాన్సర్ వచ్చింది బట్ నేను ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోలేదు, మేము ఇంట్లో ఉండి ఫుడ్ వాళ్ళనే తగ్గించేసుకున్నాం అని చెప్పిన బయటకు వచ్చిన న్యూస్లు ఉన్నాయి. అది పాసిబులా? మీరు చెప్పిన ఎగ్జాంపుల్ ఏంటో నాకు అర్థమైంది. ఐ డోంట్ వాంట్ టు నేమ్ దట్ పర్సన్ అండ్ దట్ సెలబ్రిటీ. ఓకే, యాక్చువల్లీ దెర్ ఈస్ ఎవిడెన్స్ ఇన్ ద ఇంటర్నెట్ ఆల్సో. దే హ్యావ్ టేకెన్ కీమోథెరపీ అండ్ సర్జరీ. ఆఫ్టర్ దట్ దే స్టార్టెడ్ ఫాలోయింగ్ ఆల్ దిస్ డైట్. దిస్ డైట్ మోడిఫికేషన్ హెల్ప్ దెమ్ ఇన్ రికవరీ ఫ్రమ్ క్యాన్సర్. అంతేగాని ఆ డైట్ వాడడం వల్ల వాళ్ళ క్యాన్సర్ తగ్గిపోలేదు. ట్రీట్మెంట్ నుంచి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బయటికి బాగా రావడం కోసం ఆ ఫుడ్ హెల్ప్ చేసి. ఓకే. ఎందుకంటే క్యాన్సర్ని తగ్గించడానికి ఆయుర్వేదిక్ కానీ లైక్ అదర్ వే ఆఫ్ మెడిసిన్, అంటే లైక్ హోమియో కానీ ఆయుర్వేద కానీ, ఇది కూడా అంత ఎఫెక్టివ్గా ట్రీట్మెంట్ ఉంటుందా అందులో కూడా? ఆయుర్వేదిక్ మెడికేషన్ కానీ, యునాని కానీ, హోమియోపతి కానీ యూజువల్లీ ఎంకరేజ్ చేయను. ఎందుకంటే నా దగ్గర సఫిషియెంట్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంది బ్యాడ్ వేలో. ఓకే, 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఓకే, 1 పేషెంట్ 1 year బ్యాక్ వచ్చారు. దట్ పేషెంట్ నేను పేరు చెప్పాను, హీఈస్ ఫ్రమ్ కరీంనగర్. ఓకే. ఓకే, రెక్టల్ క్యాన్సర్తో వచ్చాడు. రెక్టల్ క్యాన్సర్ ఏంటంటే ఏ లెవెల్లో ఉంది, డిసీజ్ లోకల్గా ఎంత స్ప్రెడ్ అయిందనే దాన్ని బట్టి మనం ఇనీషియల్గా సర్జరీ చేయాలి, అంటే ఫస్ట్ రేడియేషన్ కీమో ఇచ్చి తర్వాత సర్జరీ చేయాలని డిసైడ్ చేస్తాం. సో అబ్బాయికి కొంచెం అడ్వాన్స్గా ఉంది కాబట్టి మనం ఏం చెప్పామంటే ఫస్ట్ కీమో రేడియేషన్ తీసుకోండి, తర్వాత సర్జరీకి వెళ్దామని చెప్పాను. తను నేను 1 week తర్వాత వస్తాను సార్, డబ్బులు అరేంజ్ చేసుకొని చెప్పేసి ఇంటికి వెళ్ళాడు. రాలేదు. 6 months తర్వాత వచ్చాడు. నేను బాగా గుర్తుపెట్టుకున్నాను ఆ పేషెంట్ రాలేదు ఎందుకు అని చెప్పేసి. ఓకే. ఓకే, రాగానే అడిగాను, ఏంటి బస్సు 6 నెలలు అయింది, ఏంటి మరి నీ పరిస్థితి, ఏం చేసావు, ట్రీట్మెంట్ తీసుకోలే కదా అంటే, లేదు సార్ ఐఎమ్ ఫైన్ నౌ, నేను కర్ణాటక వెళ్ళి ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ తీసుకున్నాను అని చెప్పాడు. ఓకే. మరి ఏంటి ఇప్పుడు వచ్చావు అంటే, ట్రీట్మెంట్ మీద నమ్మకం లేదుగా, ఆయుర్వేదిక్ తీసుకున్నాం, మరి ఇప్పుడు వచ్చావు ఏంటంటే, నేను పెట్ స్కాన్ చేయించుకుందాం వచ్చాను సార్, ఆ ట్రీట్మెంట్కి నా క్యాన్సర్ ఎంత తగ్గిందో చూసుకోవాలని చెప్పేసి. సరే, ఎవ్రీ టైం మనము పేషెంట్ని నో చెప్పలేం. సో ప్లస్ మనం కూడా ఇప్పుడు ఆ పేషెంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. దానికోసం నేను పెట్ స్కాన్ రాశానండి. రెక్టంలో ఉన్న క్యాన్సర్ కాస్త పైన ఉన్న లింఫ్ నోడ్స్కి వెళ్ళిపోవడము, లివర్కి వెళ్ళిపోవడం, లివర్కి వెళ్ళిపోయిందంటే stage 4 అన్నట్టు. సో మనం సర్జరీ రేడియేషన్ ఇచ్చి సర్జరీ చేసి కీమోతో క్యూర్ అయిపోయే డిసీజ్ని అన్క్యూరబుల్ స్టేజ్కి తెచ్చుకున్నాడు.
ఓకే. సెకండ్ థింగ్, ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఈజ్ హీ అలైవ్ నౌ? ఇంకా ఫాలోఅప్కి రాలేదండి. రాలేదు. ప్రాబబ్లీ హీ వెంట్ ఇన్ డిప్రెషన్, హీ వెంట్ సమ్వేర్. ఓకే. ఓకే. సెకండ్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. దిస్ ఈజ్ అబౌట్ మై ఫ్రెండ్స్ సిస్టర్. ఆవిడకి బ్లడ్ లాస్ అవుతుంది సమ్వేర్, వీ డోంట్ నో. ఓకే, బ్లడ్ హిమోగ్లోబిన్ లెవెల్స్ పడిపోతున్నాయి. నాకు కాల్ చేశారు, చెప్పాను ఇట్లా ఎవాల్యుయేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, బ్లడ్ రిలేటెడ్ టెస్ట్లు కానీ బోన్ మ్యారో రిలేటెడ్ టెస్ట్లు కానీ చేయాల్సి ఉంటుంది అంటే వచ్చారు, టెస్ట్లు చేసుకున్న, బేసిక్ టెస్ట్లు చేయించుకున్న, బోన్ మ్యారో అవన్నీ చేయించుకోలేదు, వెళ్ళిపోయారు. 3 months తర్వాత మళ్ళీ వీక్నెస్ వచ్చారు, అడ్మిట్ అయ్యారు. బ్లడ్ రిలేటెడ్ టెస్ట్లు చేయించుకున్నారు, మళ్ళీ భయంతో బోన్ మ్యారో చేయించుకోలేదు, వెళ్ళిపోయారు. మళ్ళీ 3 months తర్వాత వచ్చారు. ఇప్పుడు ఏంటి, యూరిన్ రావట్లేదు, యూరిన్ అవుట్పుట్ తగ్గిపోయింది. రొటీన్ బ్లడ్ టెస్ట్లు చేస్తే క్రియాటినిన్ పెరిగిపోయింది. ఎందుకు అని చెప్పేసి అప్పుడు మళ్ళీ రెట్రోస్పెక్టివ్గా మొత్తం ఎవాల్యుయేట్ చేస్తే ఆవిడకి మల్టిపుల్ మైలోమా అని చెప్పేసి ఒక బ్లడ్ క్యాన్సర్ 6 months బ్యాకే స్టార్ట్ అయింది. కానీ ఆవిడ ట్రీట్మెంట్, భయపడే ట్రీట్మెంట్ తీసుకోకపోవడం, టెస్ట్లు ఇవి చేయించుకోకపోవడం వల్ల ఆ జబ్బు అనేది ముదిరి ఆ డిసీజ్ ఎఫెక్ట్స్ అనేది కిడ్నీ పైన పడి కిడ్నీ పని చేయకుండా డయాలసిస్కి వెళ్ళాల్సి వచ్చింది. అమ్మో. డయాలసిస్లో మనకి కీమోథెరపీ ఇవ్వలేము. సో డయాలసిస్ అనేది ఒక 3 to 6 months ఆవిడ కంటిన్యూ చేసింది, ప్రాబ్లీ 4 to 5 months తీసుకుంది. అప్పుడు కిడ్నీ ఫంక్షన్ రికవర్ అయ్యాక మళ్ళీ కీమోథెరపీ స్టార్ట్ చేశారు. ఓకే. నౌ ఈజ్ షీ ఫైన్? నౌ షీ ఈజ్ ఫైన్, బట్ కంప్లీట్గా ఇంకా రికవరీ కాలేదు. ఓకే, దట్స్ ఎ లాంగ్ ప్రాసెస్ అనుకుంటా. టేక్ సమ్ టైం. అందుకే చెప్పాను, ఎంత ఎర్లీగా వచ్చి ఎంత ఎర్లీగా అక్యురేట్గా ట్రీట్మెంట్ తీసుకుంటారో అంత బెటర్గా అవుట్కమ్స్ ఉంటాయి. ఎంత నెగ్లెక్ట్ చేస్తారో అంత బ్యాడ్. ఓకే. క్యాన్సర్ ట్రీట్మెంట్లో ప్రెజెంట్ వచ్చిన టెక్నాలజీస్ ఏమైనా ఉన్నాయా? దెర్ ఆర్ మెనీ అడ్వాన్స్ టెక్నాలజీస్ అండి. యాక్చువల్లీ మీరు మెడిసిన్లో మిగతా ఫీల్డ్స్తో కంపేర్ చేస్తే ఆంకాలజీలో చాలా ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ అనేది జరుగుతుంది. సో మీరు చూసుకుంటే ప్రాబ్లీ ఎవ్రీ వీక్ ఏదైనా కొత్త డ్రగ్ రావడము, ఏదో కొత్త టెక్నాలజీ మెడికల్ రిలేటెడ్ కానీ రేడియేషన్ రిలేటెడ్ కానీ డెవలప్ అవ్వడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ ఆంకాలజీ తీసుకున్నాం అనుకోండి, ఇమ్యూనోథెరపీ అనేది మనకి లేటెస్ట్ అడ్వాన్స్మెంట్. ఓకే, మన బాడీలో ఇమ్యూనిటీని ప్రమోట్ చేసి మన బాడీ ఓన్ సెల్స్ని స్టిమ్యులేట్ చేసి క్యాన్సర్ని కిల్ చేసేలాగా ప్రమోట్ చేస్తుంది ఇమ్యూనోథెరపీ అనేది. ఓకే, టార్గెటెడ్ థెరపీ అంటారు. టార్గెటెడ్ థెరపీ అంటే ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉందనుకోండి, దానిపైన HER2 అనే ఒక రిసెప్టార్ ఉంటుంది. ఆ రిసెప్టార్ని మనకి టెస్ట్ చేసి ఆ క్యాన్సర్లో ఆ రిసెప్టార్ పాజిటివ్ ఉందా లేదని చెక్ చేసాం అనుకోండి, దాన్ని తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఇస్తాం, దాన్ని టార్గెట్ చేసి మందులు ఇస్తాం అన్నట్టు. ఓకే. లంగ్లో అనుకోండి EGFR, KRAS ఇట్లా చాలా రిసెప్టార్స్ ఉంటాయి. ఆ మ్యూటేషన్ని మనం ఐడెంటిఫై చేసి దాన్ని తగ్గట్టుగా టార్గెటెడ్ చేసి అంటే టార్గెటెడ్ థెరపీ ఇచ్చామనుకోండి, రెస్పాన్స్ బాగా వస్తుంది అన్నట్టు. సో ఇది టార్గెటెడ్ థెరపీ అంటే ఈ రెసెప్టార్స్ని ఐడెంటిఫై చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో అది కంటిన్యూస్ జరుగుతూనే ఉంది. సో దీంట్లో అడ్వాన్స్మెంట్స్, దీంట్లో కొత్త డెవలప్మెంట్స్ చాలా ఉన్నాయి. అండ్ CAR-T సెల్ థెరపీ అంటారు. ఓకేనా, ఇది కూడా పర్టికులర్గా క్యాన్సర్ని ఫైట్ చేయడానికి కోసం మన బాడీలో T సెల్స్ అని ఇమ్యూనిటీ రిలేటెడ్ సెల్స్ ఉంటాయి అన్నట్టు, వాటిని బయట గ్రో చేసి మన బాడీలో ఇచ్చేసి ట్రీట్మెంట్ ఫైట్ చేసేలాగా. ఓకే, సర్జికల్గా వస్తే రోబోటిక్ ట్రీట్మెంట్స్ అయినా. ఓకే, ఇనీషియల్గా మనకి క్యాన్సర్ రిలేటెడ్ సర్జరీస్ అంటే అన్ని రాడికల్ సర్జరీస్ ఉంటాయి. అంటే రాడికల్ సర్జరీస్ అంటే మనం కనపడే ఆర్గాన్తో పాటు దాన్ని చుట్టుపక్కల లింఫ్ నోడ్స్ తీయడము, రూట్ వరకు వెళ్ళి తీయడం. ఓకే. సో ఇప్పుడు వచ్చే లేటెస్ట్ టెక్నాలజీ వల్ల మనకి ఏంటంటే రాడికల్ సర్జరీస్ చేయాల్సిన అవసరం లేదు. డిసీజ్ కంట్రోల్గా ఉంది, లిమిటెడ్గా ఉంది అంటే కన్జర్వేటివ్ సర్జరీస్. ఎగ్జాంపుల్ ఎలా అంటే మీకు బ్రెస్ట్ క్యాన్సర్ అంటే యూజువల్లీ మీరు వినుంటే బ్రెస్ట్ మొత్తం తీసేస్తారు. ఇప్పుడు అలా కాదు, ఎక్కడైతే డిసీజ్ ఉందో దాని చుట్టుపక్కల కొంచెం మార్జిన్ తీసుకొని తీసేయడము, ప్లస్ యాక్సిలాలోంచి కంప్లీట్గా లింఫ్ నోడ్స్ తీయకుండా సెంటినల్ లింఫ్ నోడ్ బయాప్సిస్ చేసి అది ఫ్రోజన్ స్టడీకి పంపిస్తాము. పేషెంట్ అనస్థీషియాలోనే ఉంటారు, టేబుల్ పైనే 20 minutesలో మనకు రిపోర్ట్ వచ్చేస్తుంది. ఆ సెంటినల్ లింఫ్ నోడ్ బయాప్సీ చేసిన లింఫ్ నోడ్ అయితే ఉందో దాంట్లో క్యాన్సర్ ఉంది అంటేనే కంప్లీట్గా లింఫ్ నోడ్ డిసెక్షన్ చేస్తాం, లేదంటే లేదన్నట్టు. సో ఇవన్నీ చేస్తే ఏంటంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ బెటర్గా ఉంటుంది సర్జరీ తర్వాత. ఓకే, బ్రెస్ట్ షేప్ ఏదైనా మెయింటైన్ అవుతుంది. ఓకే, ఈ డ్రైన్స్ పెట్టడమైనా మీకు చూసుంటారు, ట్యూబ్స్ పెడతా ఉంటారు వాటర్ అంతా బయటికి రావడం కోసం. సో అట్లాంటి అవసరం ఏమి ఉండదు. ఓకే, ఒకవేళ మనకి బ్రెస్ట్ డిఫెక్ట్ ఎక్కువ ఉందనుకోండి, రీకన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. సో ఇట్లాంటి అడ్వాన్స్మెంట్స్ అనేవి చాలా ఉన్నాయి. రేడియేషన్ వైజ్ చూసుకున్నారనుకోండి, ఇనీషియల్గా మీరు రేడియేషన్కి ప్రాబ్లం 10 years బ్యాక్ రేడియేషన్కి వెళ్ళారనుకోండి, బ్రెస్ట్లో రేడియేషన్, బ్రెస్ట్ క్యాన్సర్ రేడియేషన్ ఇవ్వాల్సి వస్తే ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు, ఓకే, పైనుంచి కింద వరకు మొత్తం యూనిఫామ్గా రేడియేషన్ డోస్ వెళ్ళేది. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఏంటంటే మనకి అడ్వాన్స్ టెక్నిక్స్ వచ్చాయి కాబట్టి ఏ పార్ట్కి రేడియేషన్ వెళ్ళాలో దాన్ని మాత్రం మనం మ్యాప్ చేసుకొని చుట్టుపక్కల ఆర్గాన్స్కి రేడియేషన్ వెళ్ళకుండా
చాలా టెక్నిక్స్ వచ్చాయి. ఓకే. సో ఇవన్నీ మనకి లేటెస్ట్ అడ్వాన్స్మెంట్ చాలా ఉంది మనకి ఆంకాలజీ ఫీల్డ్లో. ఉమెన్లో సర్వైకల్ క్యాన్సర్స్ కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా సార్. సో జనరల్లీ దానికి వ్యాక్సిన్స్ తీసుకోమని చెప్తారు. అసలు హౌ ఇంపార్టెంట్ ఈజ్ దట్? మన ఇండియన్ సినారియోలో అండ్ మేజర్ వేరే కంట్రీస్లో కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్ సర్వైకల్ క్యాన్సర్ రావడానికి రీజన్ హెచ్పివి అని ఒక వైరస్ అండి. ఓకే. సో ఈ వైరస్ ఇన్ఫెక్షన్ అనేది వచ్చినప్పుడు అది అండర్లైయింగ్ మ్యూకోజాని డ్యామేజ్ చేసి క్రానిక్ ఇన్ఫ్లమేషన్ వల్ల క్యాన్సర్ అనేది డెవలప్ అవుతుంది. ఓకే. సో ఈ వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఆ వైరస్ ఇన్ఫెక్షన్ రాకుండా మనకు ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి ఈ వైరస్ తీసుకోవడం అనేది మంచిది. ఎప్పుడు తీసుకోవాలి అంటే యూజువల్లీ 9 to 12 years ఏజ్ గ్రూప్లో తీసుకుంటే ఐడియల్ టైమింగ్. అప్పుడు 2 doses ఆఫ్ వ్యాక్సిన్ తీసుకుంటే సరిపోతుంది. బియాండ్ 12 years తీసుకున్నారు, బియాండ్ 14 years తీసుకుంటున్నారంటే 3 doses ఆఫ్ వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే. ఓకే. దీని ఎఫెక్ట్ ఎప్పటి వరకు ఉంటుంది ఎక్కువగా అంటే 25 years వరకు ఆర్ పెళ్ళికి ముందు వరకు దీని ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. 25 years తర్వాత మరి బెనిఫిట్ ఉంటుందా అంటే ఉంటుంది, బట్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బెనిఫిట్ ఈస్ తక్కువ. ఓకే. ఓకే. సో జనరల్గా ప్రీవియస్ గైడ్ లైన్స్ ఏంటంటే 25 తర్వాత వ్యాక్సిన్ని రికమెండ్ చేసేవి కాదు. బట్ ఇప్పుడు ఏంటి అంటే ఈవెన్ 30s 40s కూడా వ్యాక్సిన్ రికమెండ్ చేస్తున్నాము. ఎందుకంటే ఆ లిటిల్ బిట్ ఆఫ్ అడ్వాంటేజ్ని కూడా వదులుకోకూడదు అని చెప్పేసి అంతే. సార్ ఈ మధ్య కాస్మెటిక్స్ యూసేజ్ అనేది చాలా పెరిగిపోయింది. సో ఈ కాస్మెటిక్స్ మనం ఎక్కువగా యూజ్ చేయడం వల్ల కూడా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుందా? డెఫినెట్లీ అండి. కాస్మెటిక్స్లో ఎక్కువగా వాడే సబ్స్టెన్సెస్ ఏంటంటే పారాబెన్స్ అని చెప్పేసి, బెంజీన్ అని చెప్పేసి, టాల్క్ వాడడం కానీ, ఓకే, ఇట్లా సబ్స్టెన్సెస్ అనేవి ఎక్కువ వాడడంలో క్యాన్సర్ పెరుగుతుంది. ఏంటి అంటే ఈ పారాబెన్స్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. పారాబెన్స్ అనేటివి ఈస్ట్రోజన్ మిమిక్ చేస్తాయి. సో ఈ ఈస్ట్రోజన్ మిమిక్ ఎఫెక్ట్ వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ పెరగడము. ఓకే. టాల్క్ వాడతారు. ఈ టాల్క్ వల్ల మనకి ఓవేరియన్ క్యాన్సర్ అండ్ లంగ్ క్యాన్సర్ రిస్క్ పెరగడం జరుగుతుంది. బెంజీన్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. ఈ బెంజీన్స్ వల్ల యూరినరీ బ్లాడర్ క్యాన్సర్ రిస్క్ అనేది పెరుగుతుంది. ఓకే. నెయిల్ పాలిష్లో వేరే సబ్స్టెన్సెస్ ఉంటాయి, వాటి వల్ల లంగ్ క్యాన్సర్ రిస్క్ పెరగడం. ఓకే. యాస్బెస్టస్ అని ఉంటుంది పౌడర్స్లో. ఓకే. వాటి వల్ల లంగ్ క్యాన్సర్ పెరగడం. ఓకే. సో ఇట్లాంటి వాటి వల్ల కాస్మెటిక్స్ వల్ల మనకి క్యాన్సర్ రిస్క్ అనేది కంపారిటివ్లీ ఎక్కువ ఉంటుంది. ఓకే. అండ్ మనకి జనరల్లీ గడ్డలు వస్తాయి కదా క్యాన్సర్ వచ్చే ముందు. ఆ గడ్డలు మనకి పెయిన్ ఉంటే డేంజరసా, పెయిన్ లేకపోతే డేంజరసా? సో యూజువల్లీ క్యాన్సర్ గడ్డలు అనేవి పెయిన్ ఉండవు. ఓకే. ఓకే. పెయిన్ వచ్చింది అంటే ఏదో దాంట్లో ఇన్ఫెక్షన్ రావడము, లేదంటే దాంట్లో బ్లీడింగ్ అయిపోయి పెయిన్ రావడం తప్ప యూజువల్లీ క్యాన్సర్ గడ్డలు అనేవి పెయిన్లెస్ ఉంటాయి. ఓకే. సో పెయిన్లెస్ లంప్స్ ఆర్ డేంజరస్ దెన్ పెయిన్ఫుల్ ఇఫ్ యూ కన్సిడర్ జనరల్. సార్ క్యాన్సర్ గురించి భయపడే వాళ్ళకి మీరు పర్సనల్గా మెసేజ్ ఇవ్వాలి అంటే ఏమి ఇస్తారు? మన లైఫ్ స్టైల్ని కంట్రోల్గా ఉంచుకోవాలి. లైక్ అడల్టరేటెడ్ ఫుడ్ అవాయిడ్ చేయడం కానీ, ఓకే, ప్రాసెస్డ్ మీట్ అవాయిడ్ చేయడం కానీ, స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ అవాయిడ్ చేయడం కానీ, పొల్యూటెడ్ ఎన్విరాన్మెంట్లో ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా, ఓకే. సో మన లైఫ్ స్టైల్ని మార్చుకోవడము, ఫిజికల్గా యాక్టివ్గా ఉండడము, ఇట్లాంటి చేయడం వల్ల మన క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది. సెకండ్ థింగ్, స్క్రీనింగ్ ప్రోటోకాల్స్ ఏవైతే ఉన్నాయో ఏజ్ రిలేటెడ్ అయినా జెండర్ రిలేటెడ్ అయినా స్క్రీనింగ్ అన్ని టెస్టులు చేయించుకోవడము. ఓకే. థర్డ్ థింగ్, ఏదైనా మీకు క్యాన్సర్ రిలేటెడ్ సిమ్టమ్ అనిపించినా, ఏదైనా కొత్తగా బాడీలో చేంజ్ కనిపించినా ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేయడం, ఇట్లాంటివి చేస్తే మీకు క్యాన్సర్ ప్రివెన్షన్లో అయినా, ఓకే, అండ్ క్యాన్సర్ రిలేటెడ్ ట్రీట్మెంట్లో అవుట్కమ్స్ బెటర్గా ఉండడం అనేది జరుగుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు మా స్టూడియోకి వచ్చి క్యాన్సర్ గురించి చాలా చెప్పారు అండ్ రియల్లీ షాకింగ్ ఫ్యాక్ట్స్ అయితే నేను విన్నాను మీ దగ్గర నుంచి. సో ఐ హోప్ దిస్ వీడియో విల్ బి సో యూస్ఫుల్ టు ఆల్ అవర్ వ్యూయర్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వ్యూయర్స్, మీకు కూడా మీ హెల్త్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నాయి అని అంటే మా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, వాటన్నిటికీ మేము రిప్లై ఇస్తాము. అండ్ నెక్స్ట్ పాడ్కాస్ట్లో వాటన్నిటికీ కూడా మేము ఆన్సర్స్ తెలుసుకుంటాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.